श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ఆత్మస్వరూప బంధుగణ. ఈరోజు సాయంకాలం రాజమండ్రి నగరంలో ఈ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో పెద్దలు ఆస్తిక మహాశయులు అయిన మిమ్మల్ని అందరినీ చూడడం, మీతోటి కలిసి ఒక 2 రోజులు ఆత్మతత్వాన్ని ముచ్చటించటము నేను చాలా ఆనందదాయకమైన విషయంగా భావిస్తూ ఉన్నాను. శ్రీ గురుప్రసాద శర్మ గారు, శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు నాకు బాల్యమిత్రులు. వారు పలికిన ప్రేమపూర్వకమైన పలుకులకు నేనెంతయో కృతజ్ఞుడను. నేను నా అనుభవం ఎలా ఉంటుందంటే, ఇవన్నీ మనం ఏదో చేసామని అనిపించదు, ఇవన్నీ అలా ఘటిల్లినవి అని మాత్రమే అనిపిస్తుంది. కనుక వారు అలా అంటుంటే ఓహోహో ఇవన్నీ అయ్యాయా అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఇవన్నీ మనమే, ఈ ఘనకార్యాలన్నీ మనమే చేసేసాము అని అనిపించదు. వాటి యందు ఒక రకమైన సాక్షిభావమే అనుభవానికి వస్తుంది తప్ప ఈ ఘనకార్యాలన్నీ మనమే చేసేవనే అనుభవం కలుగదు. ఎందుకంటే జీవితము అది మనము జీవిస్తున్నాము అని మనం అనుకుంటాము. సో మనము జీవించుట లేదు, మనము జీవితమును జీవించుట లేదు, జీవితము మనల్ని జీవిస్తూ ఉన్నది. కాబట్టి కర్తాకర్మ దగ్గర కొంచెం తలకిందులు చేసుకోవాలి. కర్తని కర్మగాను, కర్మని కర్తగాను మార్చుకోవాలి. భోగాన భుక్తా వయమేవ భుక్తా, కాలోన యాత వయమేవ యాతా. సో ఇత్యాదిగా. కనుక ఏవైనా కొన్ని మంచి పనులు జరిగి ఉండొచ్చు, అదంతా కూడా ఈశ్వరుని యొక్క కృప, గురువుల యొక్క కృప. సో ఆ విధంగానే పరిగణించడానికి అవకాశము గలదు. అయినప్పటికీ వారు ప్రేమతో పలికిన పలుకులకు నేను కృతజ్ఞుడను. ఈనాడు ప్రసంగానికి టాపిక్ ఏమి అన్నట్లయితే, శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధంలో ఒక చిన్న సెక్షన్ ఉన్నది, దాని మీద ప్రసంగం చేయమని వారు నన్ను కోరినారు. సాధారణంగా ప్రసంగం అనే మాట వచ్చేప్పటికీ ఆర్గనైజర్స్, నిర్వాహకులు దేనిని కోరితే దానినే ప్రసంగించేటువంటి స్వభావం నాది వీలైనంత వరకు. ఎందుకంటే దీంట్లో స్వేచ్ఛా ప్రారంభం కంటే పరేచ్ఛా ప్రారంభం అధికం. కనుక ఆ విధంగా వారు కోరిన దానినే ప్రసంగించటము. స్వామి చిన్మయానందజీ మహారాజు మాట చెప్పేవారు, నువ్వు టాపిక్ ఏదైనా పెట్టుకోవాయా, నీకు నచ్చిన టాపిక్ నువ్వు ఏ పేరు పెట్టుకున్నా పెట్టుకో, నేను చెప్పేది మాత్రం ఒకే టాపిక్ ఉంటుంది అని ఎవరైనా. స్వామీజీ పంచదశి పెట్టుకోమంటారా, ఉపనిషత్తు పెట్టుకోమంటారా, లేకపోతే గీత పెట్టుకోమంటారా అంటే నీకు తోచింది నువ్వు పెట్టుకో, నేను చెప్పేది మాత్రం ఒకటే ఉంటుంది అనేవారు ఆయన. ఆ మాటలో ఒక స్వారస్యము లేకపోలేదు. ఆ స్వారస్యం ఏమంటే, ఆత్మవిచారము తప్ప ఇంకేమున్నది ప్రసంగించటానికి యోగ్యమైనది ఏమున్నది? పేరుకి భాగవతం నేను చెప్తాను అని అన్నప్పటికీ నేనేమి కథావాచకుడను కాను. కథ చెప్పడం నాకు బాగా చేత కాదు కూడా. కథను అభినయిస్తూ వాక్కులను గుంభిస్తూ ఆ విధంగా రక్తి కట్టిస్తూ కొంత చిలవలు పలవలు అల్లుతో కథలను చెప్పటము నాకు అలవాటు లేదు. నాకు దాని యందు అభిరుచి కూడా లేదు. కనుక శ్రీ గురుప్రసాద శర్మ గారు సూచించిన విధంగా ఏకాదశ స్కంధంలోని కొన్ని శ్లోకాలను మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసే పద్ధతిలోనే ఒక మార్పు అవసరమని నేను వ్యక్తిగతంగా భావిస్తూ వచ్చినాను. నేను భాగవతాన్ని పలు పెద్దలు అధ్యయనం చేయటం చూశాను. చాలా
నికటముగా దగ్గరగా చూసినాను. అంతేకాకుండా సమాజంలో భాగవతము యొక్క ప్రచారము అంతా కూడా నాకు తెలియనిది కాదు. వీటన్నిటినీ చూసిన మీదట నాకేమనిపించిందంటే భాగవతంలో కొన్ని అంశములు ఉపేక్ష చేయబడ్డవి అని నాకు అనిపించింది. ప్రధానంగా కథావాచకులుగా తీర్చిదిద్దుకుని పెద్దలు కూడా కథలనే చెప్తూ జనులు మనం ఎలా చెప్పినా జనులు వింటూ పోతారు అనేటువంటి ఒక విశ్వాసంతో ఆ విధంగా కథలనే చెప్పుకుంటూ వాటి యందు ఉండేటువంటి కొన్ని అంశములను ఉపేక్ష చేయుట మనకి భాగవతం విషయంలో కనపడుతుంది. భాగవతం అది అధ్యాత్మశాస్త్రం. అది కథల యొక్క గుట్ట కింద దాన్ని స్వీకరించటము సరికాదు. పారమహంస్యాం సంహితాయాం అంటారు. అది పారమహంస్య సంహిత, పరమహంసలకు చెందిన సంహిత. సంహిత అంటే కలెక్షన్, పుంజము, గుంపు. కనుక భాగవతాన్ని పరిశీలించే సందర్భంలో 3 అంశములను ఉపేక్ష చేయకుండా వాటి ఎడల శ్రద్ధను చూపవలసి ఉంటుంది. మొదటిది, భాగవతంలోని కథల యందు అంతర్నిహితమై ఉన్న ప్రతీకలను మీరు పరిశీలించుట, ఆ ప్రతీకలను పైకి తీయుట, వాటిని ఉద్ధరించుట అంటారు. ఉద్ధరించుట ఆ పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఊరికే కథల వల్ల ఒరిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదైనా ఒక ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు ధ్రువోపాఖ్యానమే తీసుకోండి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వీళ్ళిద్దరు సోదరులు. ప్రియవ్రతుడికి చెందిన కథలన్నీ కూడా చాలా సత్వగుణ ప్రధానమైన ప్రవృత్తి గల మహాపురుషుల యొక్క గాథలుగా కనపడతాయి. ఉత్తానపాదుడి దగ్గరికి వచ్చేప్పటికీ సత్వగుణం పక్కకి పోయి రజోగుణం వస్తుంది. అసలు ఆ ధ్రువోపాఖ్యానం ఆరంభంలో అధర్మ వంశావళిని కీర్తిస్తారు. అధర్మం యొక్క వంశావళిని కీర్తించడంతో ధ్రువోపాఖ్యానం ఆరంభమవుతుంది నాకు గుర్తున్నంతలో. ఉత్తానపాదుడు అంటే టేబుల్పై కాళ్ళు పెట్టి కూర్చునేవాడు అని అర్థం. దాన్ని బట్టే ఆ కారణంగానే వాడి స్వభావం ఏమిటో తెలిసిపోయింది. అతనికి 2 భార్యలు ఉంటారు. అసలు ఉత్తానపాద శబ్దంతో మీకు దాంట్లో ఉండే ప్రతీకాత్మకత వెంటనే బుద్ధికి తోచాల్సి ఉంటుంది. దాన్ని బుద్ధికి తోచినా సరిపడదు, దాన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది, దానికి కొంత ప్రముఖమైన స్థానాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అతనికి 2 భార్యలు ఉంటారు. సునీతి, సురుచి. అంటే మంచి నీతిమంతురాలు, మంచి అందగత్తె అన్నట్టుగా. సునీతి యొక్క పుత్రుడు ధ్రువుడు. ఈ ధ్రువ శబ్దము మామూలుగా ధ్రువంతే రాజా వరుణో ఇత్యాది మంత్రంలో ఉండే ధ్రువ శబ్దం కంటే సుతరాము భిన్నమైన ధ్రువ శబ్దం ఏం కాదు. అదే ఇది, ఆ ధ్రువ శబ్దమే. ధ్రువ నక్షత్రం అన్నది కూడా ఆ నక్షత్రానికి ధ్రువ నక్షత్రం అని ఎందుకు వచ్చిందంటే ధ్రువుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఆ నక్షత్రం అయ్యాడు కాబట్టి దానికి ధ్రువ నక్షత్రం అని పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అలా కాదు. ఆ నక్షత్రం ధ్రువంగా ఉంటుంది కాబట్టి దానికి ధ్రువ నక్షత్రం అని పేరు వచ్చింది. దానికి ధ్రువ నక్షత్రం అని పేరు వచ్చాక ధ్రువుడు అనేవాడు దాని నుంచి వచ్చాడు. రివర్స్, ఉల్టా. మీకు అర్థమైందని నేను చెప్పిన పాయింట్. కాబట్టి అలాగ ఆలోచన. ధ్రువుడు అనేవాడు ఒకడు ఉండేవాడు, వీళ్ళు అక్కడ కూర్చున్నాడు కాబట్టి దానికి ధ్రువ నక్షత్రం అంటే సరే, వినేవాళ్ళు వింటున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ కొంచెం ఆలోచించి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం పోల్ స్టార్. మిగతా నక్షత్రాలన్నీ కూడా వాటికి చలనం ఉంటుంది, సాపేక్షమైన చలనం ఉంటుంది. నిరపేక్షమైన చలనం ఉంటుందా లేదా ఆ విషయంలో అటువంటి సాపేక్షంగా అవి కదులుతూ ఉంటాయి. కానీ సాపేక్షంగా కూడా కదలని నక్షత్రం ధ్రువ నక్షత్రం. అంచేతనే ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకలు మార్గనిర్దేశాన్ని నావిగేషన్ చేసుకునేవారు. ఆ విధంగా ధ్రువ నక్షత్రముగా ప్రసిద్ధికెక్కి ఆ ధ్రువ నుంచి ఈ ధ్రువుడు వచ్చాడు, ఈ ధ్రువుడి నుంచి ఆ ధ్రువుడు వచ్చాడు కాదు. ఇట్ ఈస్ జస్ట్ ది రివర్స్. సో ధ్రువుడు సునీతి యొక్క కొడుకు ధ్రువుడు. సురుచి కొడుకు కూడా ఉత్తముడే, మంచివాడే. కానీ తల్లి పెంపకంలో కొంత చెడ్డవాడు అయినాడు. అవడానికి ఉత్తముడే, అతని పేరు ఉత్తముడు. ఈ ధ్రువుడికి
ఒక భార్య కలదు, ఆవిడ పేరు భ్రమి అని గుర్తు నాకు. కొడుకులు కల్పః వత్సరః. భ్రమి అంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకదాని చుట్టూ పరిభ్రమించుట, ఆర్బిట్లో రొటేషను, ఇవన్నీ మీకు దాని నుంచి కనపడుతున్నాయి కదా. కొడుకులు కల్పుడు వత్సరుడు అంటే మీకు ఏమనిపిస్తోంది? ఈ రొటేషన్ కారణంగా కాలచక్రము యొక్క నిర్దేశము. కాబట్టి ఈ మొత్తం అన్ని నామాలు ఒక్క పేరు ఏదో మాట వరుసకి ధ్రువుడు అంటే ఏదో ధ్రువ శబ్దానికి ఏదో అర్థం ఉన్నదని మీరు దాన్ని లాగేరని అనొచ్చు. కానీ ఒక పేరు కాదు, మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కూడా ఒక చక్కని సంకేతాన్ని మనకు సూచిస్తూ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్ని పక్కన పెట్టి ఊరికే పాడిన పాటే పాడదా అన్నట్టుగా చెప్పిన కథే చెప్పి ఎంతకాలం చెప్తారు? అదే కథ ఏం చెప్తారో దాంట్లో ఇంక చెప్పడానికి ఏముంటుంది? సవతి తల్లి కొడుకు, సవతి తల్లికి కొడుకు మీద ప్రేమ లేకపోవడం, ఇదే కథ రాగద్వేషాలు. కాబట్టి ఈ అంశము భాగవతంలో ఉపేక్ష చేయబడినది అని నేను అంటున్నా. నన్ను ఇక్కడికి వచ్చి ప్రసంగించమన్నారు అంటే ఇక్కడ అందరూ విద్వాంసులు ఉన్నారు కదా, విద్వాంసులకు మళ్ళీ నేను కథ చెప్పి వెళ్ళిపోవడం ధర్మం కాదు కదా. కొంత విమర్శనాత్మకమైన ప్రసంగం నేను చేస్తున్నా, ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసినట్టుగా నేను ప్రసంగం చెప్పి ప్రయత్నం చేస్తున్నా తప్ప మీకు పురాణం చెప్పి ప్రయత్నం నేను చేయటం లేదు, చెయ్యను కూడా. కాబట్టి తమరు ఈ విషయాన్ని గమనించగలరు. కనుక ప్రతీకలను ఉపేక్ష చేయకుండా వాటిని పైకి తీయాల్సి ఉంటుంది. అది భాగవతాన్ని అధ్యయనం చేసేప్పుడు ఒక అంశము. రెండవ అంశము సందేశము. మొత్తం భాగవతంలో ఉపదేశమంతా కూడా గీతి, భిక్షు గీతి, ఐల గీతి ఇత్యాది గీతుల ద్వారా, లేక ధ్రువోపాఖ్యానము, గజేంద్ర మోక్ష ఉపాఖ్యానము ఇత్యాది ఆఖ్యాయికల ద్వారా అంతా కూడా ఉపదేశ ప్రక్రియ. ఉపదేశాన్ని చెప్పే ప్రక్రియ తప్ప కథకు తాత్పర్యము కథయందు లేనేలేదు. కథకు తాత్పర్యము మీమాంసకులకు ఈ విషయం బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీమాంసకులు ఈ విషయమై చాలా చక్కటి పరిష్కారాలని వాళ్ళు చేసి కూర్చున్నారు. ఎందుకంటే మీరు వేదం చదవడం ప్రారంభిస్తే అడుగడుగుకి కథే, అడుగడుగుకి కథే. అసలు మీరు తప్పించుకోలేరు. ప్రజాపతిన కామయత ప్రజాసృజేయతి అంతా కథే. పోనీ ఆపన్నం అయిపోయిందంటే విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహితో దేవానామాసీత్ అంటూ మళ్ళీ కథే. దేవాసురా సంయుక్త ఆసన్ అంటూ కథ. ఎక్కడికి వెళ్ళినా కథే, 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 కథ. ఏమిటి కథలని నేను ఈ కథల యొక్క తాత్పర్యమేమి? దాన్ని మీమాంసకులు చాలా చక్కగా పరిష్కారం చేసుకున్నారు. ఆ మీమాంసకుల యొక్క పరిష్కారాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దానిని భాగవతాది పురాణములకు అన్వయించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భాగవతము అధ్యాత్మశాస్త్రము, పారమహంస్య సంహిత కనుక ఈ కథలలో ఉండే సందేశమును ఉపేక్ష చేయకుండా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. అది రెండవ అంశము. ఉపేక్షితములైన అంశములు 3 ఉన్నాయని మీకు మనవి చేశాను. ఇక మూడవది ఉపేక్ష చేయబడిన అంశం ఏమి అంటే భాగవతము అది జ్ఞాన వైరాగ్యముల యొక్క జ్ఞాన వైరాగ్యములకు కాణాచి, అది ముద్ద. అది కథల గురించి రాలేదు భాగవతం. కథ తాత్పర్యము కానే కాదు. భాగవతంలో అడుగడుగున జ్ఞానము వైరాగ్యము తొణికిసలాడుతూ ఉంటాయి. వాటిని పైకి తీసుకువచ్చుట. సో జ్ఞాన వైరాగ్యయుక్తేన అంటూ చాలా ప్రథమ స్కంధంలో చాలా శ్లోకాలు కనపడతాయి. కాబట్టి భాగవతం పేరుతో ఒక స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అంటే అలసి సొలసిన మానవుల యొక్క హృదయానికి కొంత వినోదాన్ని కల్పించటము భాగవత గాథల యొక్క ప్రయోజనము కాదు. వినోదం కోసం ఉద్దేశింపబడినవి కాదు. వినోదం వల్ల కలిగి ఉపకారం ఏముంటుంది? వినోదానికి భాగవతం ఎందుకు? వినోదం అనేక రూపాలుగా లభిస్తుంది. భాగవతాన్ని కూడా ఆ విధంగా వినియోగించడము అనే దోషము మనకి సమాజంలో కనపడుతుంది. కాబట్టి భాగవతాన్ని చదివే సందర్భంలోనూ బోధించే సందర్భంలోనూ కూడా ఆత్మతత్వము ఏదైతే దాంట్లో చాలా దృఢంగా తొణికిసలాడుతూ ఉంటుందో దానిని ఉపేక్ష చేసినట్లయితే భాగవతము యొక్క సారాన్నే మనము త్రోసిపుచ్చినట్లు అవుతుంది. కాబట్టి 3 అంశములను మనస్సులో పెట్టుకుని భాగవతాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అది చిన్న ఉపోద్ఘాతము. తరువాత ఏకాదశ స్కంధం దగ్గరకు వస్తాము.
ఏకాదశ స్కంధములో మొత్తం అంతా కూడా ఆత్మతత్వ విచారమే అధికంగా ఉంటుంది. సర్వత్రా అలాగే ఉన్నప్పటికీ ఇతర స్కంధాల్లో ఎంతో కొంత కథలు ఇవేవి ఉన్నాయి. కానీ ఏకాదశ స్కంధంలో కథాంశము చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ కేవలము తత్వ విచారమే ప్రధానంగా ఉంటుంది. ఏకాదశ స్కంధము యొక్క ప్రత్యేకతది. అంచేతనే పౌరాణికులు ఏం చేస్తారంటే ఏకాదశ స్కంధాన్ని కప్పదాటు వేస్తూ దాంట్లో చెప్పడానికి ఏముందన్నట్టుగా దాటించేస్తారు. దాంట్లో కథాభాగం ఇంచుమించు ఏమీ లేదనే చెప్పవచ్చును. సో కానీ చక్కటి తాత్విక విచారము మనకి ఏకాదశ స్కంధంలో లభిస్తుంది. కనుక ఏకాదశ స్కంధంలో ప్రథమ భాగం అంటే ఒకటో అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు 6వ అధ్యాయం అంతము వరకు ఒక అంశముగా మనం తీసుకోవచ్చు. దాంట్లో నిమి అనే మహారాజునకు కొంతమంది మహాత్ములు బోధించిన బోధలు మనకి కనపడతాయి. అది ఈనాటి ప్రసంగం. ఈనాడు రేపు కూడా అదే ప్రసంగం. ఇక రెండవ భాగము అంటే దత్తాత్రేయ గీత అనే పేరుతో ప్రసిద్ధి పడసిన భాగము. 3-4 అధ్యాయాలు ఉన్నట్టుంది. దాన్ని రెండవ భాగము అని అనుకోవచ్చు ఏకాదశ స్కంధంలో. ఇక మిగిలినది ఉద్ధవ గీతలో భాగమే అయి ఉంటుంది. దత్తాత్రేయ గీత కూడా ఉద్ధవ గీత అనే పేరుతో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు బోధించినటువంటి ఉపదేశము. దత్తాత్రేయ గీత అని నేను అన్నది కూడా దానిలో అంతర్గతంగానే ఉంటుంది. అయినా కూడా అంతర్గతమే అయినప్పటికీ దాన్ని ఒక్కదాన్ని నేను ప్రత్యేకంగా పక్కన పెట్టి మీకు దాన్ని నిర్దేశించే ప్రయత్నం చేశాను. సో ఈ విధంగా ఏకాదశ స్కంధము కొనసాగుతుంది. బహుశా నాకు గుర్తున్నంతలో చిట్టచిగురున ఏదైనా కొంత కథ వచ్చి ఉండవచ్చు. ఇది ఆ స్కంధము యొక్క రచన, దాని స్ట్రక్చర్. ఈ 9 మందో 10 మందో ఉన్నారన్నాను. చూద్దాం, లెక్క పెడితే మనకి తెలుస్తుంది. వీళ్ళు నిమి అనే మహారాజుకు చేసిన బోధలు, అధ్యాత్మ బోధలు ప్రథమ భాగంలో ఉన్నాయని అన్నాను కదా. సో అది మొదలుపెట్టి నేను ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తాను. నవా భవన్ మహాభాగా మునయో హ్యర్థశంసిన శ్రమణ వాతరశనా ఆత్మవిద్యా విశారదా. 9 మందో 10 మందో అన్నాను. 9 మంది, 10 మంది కాదు. నవ అభవన్ 9 మహాత్ములు ఉండిరి. మునయ, చూడండి, ముని అనగానే గడ్డాలు మీసాలు వేసుకుని ఎక్కడో గుహలో కూర్చుని ఏదో తపస్సు చేస్తూ ఉంటాడనో అది కాదు. ముని మననాన్ ముని, మననశీలుడు అనగా జగత్తును, ఆత్మతత్వాన్ని, ఈశ్వర స్వరూపమును గురించి మననము చేయువాడు. మననం అనేది ఈ సత్యాన్వేషకుడు చేసేటువంటి సాధనలలో ప్రథమ సాధన శ్రవణం తర్వాత వచ్చేది మననం. మనం వేదాన్ని అధ్యయనం చేసినప్పుడు, శాస్త్రాన్ని చదువుకున్నప్పుడు మనం శ్రవణం చేసి ఎన్నెన్నో సంగతులను తెలుసుకుంటాము. వాటిని మననము చేసే స్వభావము అది కలిగి ఉండుట వాడు ముని అనబడతాడు. కాబట్టి ముని అన్నవాడు ఏదైనా సిటీ, రాజమండ్రి లాంటి సిటీలో ఉండొచ్చు, దీనికోసం హిమాలయాల్లోనే ఉంటాడని మీరు అనుకోనక్కర్లేదు. సో మననము చేసే స్వభావము కలవాడు. దాని యొక్క విశిష్టతని మనం గుర్తించాల్సి ఉంటుంది. మునయ, వీళ్ళు 9 అర్థశంసిన, అర్థమును బోధిస్తారు. అర్థమును బోధించడము అంటే పరమతత్వమును బోధిస్తారు అని అర్థం. కథలని చెప్పేవాళ్ళు కాదు సుమా. అర్థశంసిన. ఈ భాగవతంలో ప్రతి పదము చాలా గభీరమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. చాలా విశిష్టమైన భావంతో పదప్రయోగం ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అర్థశంసిన, మామూలుగా ఏవేవో కథలు కాకరకాయలు చెప్పినట్టు కాకుండా పరమార్థతత్వమును మాత్రమే బోధించేటువంటి మహాత్ములు వీళ్ళు 9 ఉన్నారు. వీళ్ళు సన్యాసులు, శ్రమణాహ అంటే సన్యాసులు. సో ఆత్మవిద్యా విశారదాహ, వాళ్ళు ఆత్మవిద్య యందు దిట్టలు. లోకంలో మీకు ప్రవృత్తిని చూడండి. అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము అని మూడు స్థాయిలు గలవు. సో అధ్యాత్మము అంటే నేను అనే అనుభవంలోకి వచ్చే సర్వము అధ్యాత్మము అనబడును. ఆత్మ అంటే నేను అనుకోండి, నేను అనే అనుభవము. సో నేను అనే అనుభవంలో మొట్టమొదటి ఏదొస్తుంది? దేహం వస్తుంది. దేహముతో మొదలిడి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, సో చిత్తము ఇత్యాదులు ఎన్నుంటే అన్నీ, అవన్నీ కూడా అల్టిమేట్గా ప్రత్యేగాత్మ అంటారు. అంటే అంతరతమైన
సారతత్వము, ఒక వ్యక్తి యొక్క అంతరతమమైన సారతత్వము, ఇన్నర్మోస్ట్ రియాలిటీ అని అంటారు. అది కూడా నేను అనే అనుభవంలో అంతర్గతంగా ఉంటుంది. నేను అన్నది అనుభవము. నేను అనే ఒక పదము, ఆ పదానికి అర్థం ఉంటుంది. కానీ మరి పదము అర్థము అంతేనా? వాటికంటే కూడా లోతైనటువంటి అనుభవము లేక అనుభూతి అని ఒకటి ఉంటుందిగా. అది పదము నోటి యందు ఉంటుంది, అర్థము బుద్ధి యందు ఉంటుంది, అనుభూతి మీ యందు ఉంటుంది, మీ స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఆ నేను అనేది అనుభూతి పర్యంతం పోతూ ఉండాలి. కేవలము పదము అర్థం దగ్గర ఆగిపోకూడదు. పదము అర్థము దగ్గర ఆగిపోతే శాస్త్ర పండితుడు కాగలుగుతాడే కానీ ఆత్మవిద్యా విశారదుడు కాలేడు. ఆత్మవిద్య యందు అంటే కాబట్టి నేను అనే అనుభవము, ఇగో ఇన్ని అంశములతో కూడి ఉన్న ఆ నేను అనే అనుభవానికి అధ్యాత్మము అని పేరు. అధిభూతము అంటే మీ ముందు విస్తరించి ఉన్నటువంటి ఈ జగత్తు అధిభూతము, లేదా మీరు పాంచభౌతిక జగత్తు అని అనొచ్చు. ఆ పాంచభౌతిక జగత్తు అంతా మన ముందు విస్తరించి ఉన్నది, ఇది అధిభూతము. ఇక అధిదైవము, ఇక్కడ నేను, నా ముందు ఈ జగత్తు, ఈ రెండింటినీ నిలబెడుతూ ఉండే ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తి అనేక రూపములలో ఈ జగత్తునందు నాయందు కూడా ప్రకటమవుతో ప్రతిఫలిస్తూ ప్రకటమవుతో ఈ నేను ఈ జగత్తు అనేటువంటి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్రష్టాదృశ్యము అనే ద్వంద్వమును నిలబెడుతూ ఉన్నటువంటి ఒక మహాశక్తి. ఆ మహాశక్తికే అధిదైవము అని పేరు. దివు అనే శబ్దానికి చైతన్య శక్తి అని అర్థం, దివు. కాబట్టి అధిదైవము, మూడే తత్వములు అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము. ఇప్పుడు ఈ మూడింటి యొక్క సారాన్ని మనం వెతికి పట్టుకోవాలి, అని తెలుసుకోవాలి. ఊరికే రూపాయలు సంపాదించేవో భోగాలు అనుభవిస్తే ఏమైనట్టు? జీవితంలో రూపాయలదే ఉంది, రూపాయలు ఏవో కొన్ని సంపాదిస్తూనే ఉంటాం. ఇంగ్లీష్ చదువుకున్నవాడు సంపాదిస్తాడు, సంస్కృతం చదువుకున్నవాడు సంపాదిస్తాడు, సినిమాల్లో యాక్ట్ చేసేవాడు వీళ్ళందరికంటే ఎక్కువ సంపాదిస్తాడు. కాబట్టి రూపాయలు సంపాదించటము, భోగాలు అనుభవించటము, దాంట్లో పురుషార్థమేమున్నది? ఈ సత్యాన్వేషణ యందు మాత్రమే పురుషార్థము గలదు. సత్యాన్వేషణ ఉండాలి మనిషి జీవితంలో. సత్యాన్వేషణ, ద సెర్చ్ ఫర్ ది ట్రూత్ ఉండాలి. సత్యాన్వేషణ లేని జీవితాన్ని మీరు చూడండి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, డబ్బు సంపాదిస్తాడు, భోగాలు అనుభవిస్తాడు, ఏవో కర్మలు ఇవేవి చేస్తాడు, తీర్థయాత్రలు పుణ్యాలు అవన్నీ కూడా చేస్తాడు. అది కూడా కలిపేసేయండి మీరు, దాన్ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ చేస్తాడు కానీ సత్యాన్వేషణ ఉండదు. కర్మలు చేసేస్తాడు, ఏవో కొద్దో గొప్ప ఉపాసనలు కూడా చేసేస్తాడు కానీ సత్యాన్వేషణ ఉండదు. అటువంటి జీవితము వ్యర్థం, దాంట్లో సారం ఏమీ ఉండదు, ఏం ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి సత్యాన్వేషణ చేసే సందర్భంలో అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, ఈ మూడు తత్వముల యొక్క సారమేమి అనే అన్వేషణ చేసినప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలి? లౌకికుడైతే అధిభూతంతో మొదలు పెడతాడు, జగత్తుతో మొదలు పెడతాడు, జగత్తును అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కర్మఠుడు లేక ఉపాసకుడు అయినట్లయితే అధిదైవంతో మొదలు పెడతాడు. అధిభూతాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తాడు, అధిభూతాన్ని ప్రక్కన పెట్టి అధిదైవంతో మొదలుపెట్టి సత్యాన్వేషణ చేసే ప్రయత్నాన్ని చేస్తాడు. వాస్తవంలో అధిభూతంతో మొదలుపెట్టిన అన్వేషణ, అధిదైవంతో మొదలుపెట్టిన అన్వేషణ కూడా అవి చరితార్థములు అవ్వవు. వాటి వల్ల మీకు సత్యాన్ని చేరుకోవటం కుదరదు. అధ్యాత్మంతో మొదలు పెట్టాలి. ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాలంటే దగ్గరగా మొదలు పెడతారా, దూరంగా మొదలు పెడతారా? దగ్గరగా మొదలు పెట్టద్దండి. ఇప్పుడు మొదటి అడుగు దగ్గరగా మొదలు పెడతారా, దూరంగా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, నాగపూర్లో మొదలు పెడతారా, లేకపోతే మీరు నిలబడి ఉన్న చోట మొదలు పెడతారా ప్రయాణం? కాబట్టి అధ్యాత్మంతో మీరు అన్వేషణ మొదలు పెట్టాలి. దాంట్లో ఇంకో రహస్యం కూడా కలదు. అది ఎలాగంటే అధ్యాత్మము యొక్క జ్ఞానాన్ని అనుసరించి అధిభూత అధిదైవ జ్ఞానములు ప్రభావితమవుతూ ఉంటాయి. అధ్యాత్మమునందు అజ్ఞానాన్ని పెట్టుకుని మీరు అధిభూతాన్ని గురించి పెద్ద పెద్ద చర్చలు శాస్త్రార్థములు చేసినా అవన్నీ కూడా చాలా
అల్పములుగా ఉంటాయి, వాటిలో సారమేమీ ఉండదు. అలాగే అధ్యాత్మం విషయంలో కేవలము అజ్ఞానిగా మిగిలిపోయి దేవతల గురించి ఈశ్వరుడు గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా వాటిల్లో కూడా ఏమీ సారం ఉండదు. అధ్యాత్మము నందు కొంత అనుభవపూర్వకమైన జ్ఞానము కలవానికి మాత్రమే అధిభూతము అధిదైవము తమ రహస్యములను విప్పుతాయి. అదొక నియమము, లా అంటారు, అదొక లా, ఒక నియమము. కనుక అధిభూత అధిదైవ రహస్యం మీకు తెలియాలి అనుకున్నట్లయితే మీరు అధ్యాత్మంతో మొదలుపెట్టాలి. ఆ రకంగా మీరు ఆత్మవిద్యా విశారదాహ అనే మాటను ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారి గురించి ఈ మహర్షులు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నిరూపించడంలో చాలా దిట్టలు అని చెప్పడు ఆయన. ఆ మాట అండు. లేదా ఈ జగత్తులో ఉన్న చాలా విషయాలు వీళ్ళకి బాగా తెలుసు అని కూడా అండు. ఎంతసేపు ఆత్మవిద్యా విశారదా, వాళ్ళు ఆత్మస్వరూపము యొక్క జ్ఞానమునందు దిట్టలు. అటువంటి మహర్షులు వీళ్ళు 9. వీళ్ళు పేర్లు కవి, హరి, అంతరిక్ష. ఉరికే విసర్గ ఉంటుంది సంస్కృతంలో, తెలుగులో డూమూవు, లు అక్కర్లేదు, లు బహువచనం. ఆ డూ కానీ మూ కానీ ఊ కానీ పెట్టుకుంటూ ఉంటారు. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన. వీళ్ళు 9. ఈ పేర్లు చూస్తే మీకు ఎలా ఉంది? ఈ పేర్లు రూఢినామములుగా అనిపిస్తున్నాయా? సుబ్బారావు, రామారావు, రంగారావు అలా ఉన్నాయా పేర్లు? ఆ పేర్లు రూఢినామములు కాదు. వాస్తవంలో మీకు మహర్షుల పేర్లు ఏవి కూడా రూఢినామాలు కావు, ఏవి కూడా కావు. దీని మీద మీకు ఓపిక ఉన్నట్లయితే పెద్ద విచారం ఒకటి ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తు ప్రథమాధ్యాయంలో ఈ మహర్షుల పేర్లు ఇవి రూఢినామములా లేక యౌగికములా అనే దాని మీద శంకర భగవత్పాదులు చాలా అందమైన విచారం చేశారు. అక్కడ 5-6 పేర్లను వారు పరిశీలనలోకి తీసుకుని, ఉదాహరణకి అంగిరస్ అని ఉంటుంది, అంగిరాహ అని ఒక నేమ్ ఉంటుంది, బృహస్పతి, విశ్వామిత్ర, వామదేవ ఇత్యాది నామాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఋగ్వేదం యొక్క దశమండలములకు ఋషుల పేర్లు ఉంటాయి. వాటిని కూడా శంకర భగవత్పాదులు అక్కడ ఉటంకించి ఈ నామములు ఇవన్నీ ఏమిటి నామములు? ఇవి రూఢినామముల. అంగిరస్ అనే పేరు అంగానాం రస, అంగిరాహ. ఇది నిరుక్తి. మీకు వ్యాకరణం కుదరకపోతే మీరు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అంగానాం రస. బృహస్పతి అని ఉంటుంది, బృహత్యాహపతి, బృహతి వాక్, బృహత్యాహపతి బృహస్పతి. విశ్వామిత్ర, విశ్వస్య మిత్రం విశ్వామిత్ర అని ఈ విధంగా వాటిని రూఢినామాలుగా మీరు స్వీకరించవద్దు. అవన్నీ కూడా యౌగిక నామములే. ఎవరో తల్లిదండ్రులు పెట్టిన పుల్లయ్య, పిచ్చయ్య మొదలైన పేర్లు వంటివి కావు ఇవి. వీటిని ఆ పేరునందు ఒక చక్కటి సందేశం ఇమిడే ఉంటుంది. ఇప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని చూసి, బాలకుడిని చూసి రామ అని పేరు పెట్టాడు. రామ అని పేరు పెట్టాడంటే అదేదో చిన్న పదం, చాలా అందంగా ఉంది, సింపుల్గా ఉందని అలా పెట్టాడంటారా, లేకపోతే దాని ఎందో ఒక లోతైన అర్థాన్ని మనస్సులో పెట్టుకుని పెట్టాడంటారా? కాబట్టి కృష్ణ అన్న కూడా అంతే కదా మరి. కాబట్టి ఈ పేర్లు కవి అని ఒక ఆయన పేరు. కవి అంటే జ్ఞాని అని అర్థం. కవి అంటే జ్ఞాని అని మామూలుగా, పోయెట్ అని కాదు. పోయెట్ అనే అర్థం అది ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో, ఒక ప్రకరణంలో అర్థం చెప్పినప్పటికీ కవి అన్నది మీకు శాస్త్రంలో, వేదమంత్రాల్లోనూ లేక భాగవతము ఇత్యాది అధ్యాత్మ గ్రంథములలో కవి అంటే జ్ఞాని అని అర్థము. కవిర్విప్రహ, కవిశుచి ఇత్యాది మంత్రాల్లో కవి అని ఉంటుంది. సో కవిగుం సముద్రేంతం విశ్వశంభువం ఇత్యాది మంత్రాలు ఉంటాయి. కవి అని ఉంటుంది. కవి అంటే జ్ఞాని అని అర్థం. హరి అని ఉంటుంది. మీకు ఈ హరి అనే మాట వచ్చింది కనుక మీరు పెద్దలు, మీకు నేను మనవి చేస్తున్నాను, ఈ 4 పదాలు ఉన్నాయి. ఈ 4 ఒకే ధాతువు నుంచి పుట్టాయి. ఏమిటంటే ఆ 4 హరిహి, హరహ, హ్రీం, రహీం. ఏమండి, హరిహికి హరహకి ఏమీ తేడా లేదండి. అదేదో ఆ ధాతువు హురు అయి ఉంటుంది, దానికి గుణం చేస్తే హర్ర అవుతుంది. దానికి ఆ పెట్టడమా ఈ పెట్టడమా అని
అది అది తేడా ఏముండదు. హరిహి అన్నా ఒకటే, హరహ అన్నా ఒకటే. ఒకసారి హరిద్వార్లో దెబ్బలాట ఒకటి వచ్చింది. ఈ హరిద్వార్ని హరిద్వారం అనాలా, హరద్వారం అనాలా అని దెబ్బలాట వచ్చింది. దెబ్బలాట వస్తే ఓ మహాత్ముడు అన్నాడు, మీరిద్దరూ కూడా తెలియని వారే, ఇది హరిద్వారము కాదు, హరద్వారము కాదు, ఇది గంగాద్వారము అని చెప్పాడు ఆయన. కాబట్టి హరిహి, హరహ, హ్రీం కూడా అలాంటిదే. హృదయము, హృత్ అనే పదం కూడా అక్కడి నుంచే వచ్చింది. ఈ హ్రీంని మీరు వర్ణ వ్యత్యయం చేయండి, ఆ అక్షరాన్ని ఇటు, ఈ అక్షరాన్ని పెడితే అటు పెడితే ఏమవుతుంది? రహీం అవుతుంది. అంటే ఈ హ్రీము అలా విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత చక్కర్లు కొట్టి వెళ్ళి వాపసు వచ్చేప్పటికి రహీం అయి వాపసు వచ్చింది. కాబట్టి ఈ 4 పదములు, హృత్ కూడా చేర్చుకోండి, ఇవన్నీ కూడా ఒకే ధాతువు నుంచి పుట్టాయి. కాబట్టి హరిహి అంటే అజ్ఞానమును పోగొట్టువాడు అని అర్థం. సూర్యుడికి హరిహి అని పేరున్నది, చీకట్లను పోగొట్టువాడు. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం అనే చీకటిని పోగొట్టువాడు. ఇక అంతరిక్షుడు అనో పేరుంది, ఆ మహర్షి యొక్క పేరు. సో అంతరిక్షుడు అంటే అర్థం ఏమిటో తెలుసునండి? అంతఃకరణమునకు సాక్షిగా ఉండే చిదాకాశము అని అర్థం. అంతఃకరణ సాక్షి అని అర్థం చిదాకాశం. దాన్ని మనస్సులో పెట్టుకుని ఆ మహర్షికి అంతరిక్షుడు అని పేరు. ప్రబుద్ధుడు అంటే గొప్ప జ్ఞానము గలవాడు. పిప్పలాయనుడు, పిప్పల అంటే విష్ణువు అని అర్థము. విష్ణువు ఆశ్రయముగా గలవాడు. విష్ణువు అంటే వెంటనే మీరు వైకుంఠము, చతుర్భుజుడు అలా మొదలు పెట్టకూడదు. భాగవతం తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం కదా మనము. కాబట్టి విష్ణువు అంటే వేవేష్టి ఇది విష్ణు, సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఏ మహాశక్తి గలదో అదే పరమేశ్వరుడు, దానికే విష్ణువు అని పేరు. అటువంటి మన యందు లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వమును ఆశ్రయించినవాడు, దాన్ని పట్టుకుని ఉన్నవాడు పిప్పలాయనుడు. ఆశ్రయించడం అంటే ఏమిటో మీకు చెప్పమంటారా? ఇప్పుడు మానవుడు ఎలా జీవిస్తూ ఉంటాడంటే, ఇది నేను అని దేహాన్ని చూసుకుంటాడు, ఇది నా ఇల్లు అని ఓ ఇల్లు ఒకటి కడతాడు, ఓ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటాడు, ఓ భార్యని పెట్టుకుంటాడు, 2-3 పిల్లల్ని పెట్టుకుంటాడు, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి పెట్టుకుంటాడు, ఓ వీసాయో ఏదో డెబిట్ మాస్టర్ కార్డో ఏదో అది పెట్టుకుంటాడు, ఓ సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు. పెట్టుకుని ఓ ఇంటర్నెట్ కూడా పెట్టుకుంటాడు అని అనొచ్చు. ఇవన్నీ పెట్టుకుంటాడు. పెట్టుకుని దీన్ని పట్టుకుని బతుకుతూ ఉంటాడు. అయనం అంటే అది. అంటే మానసికంగా, ఇప్పుడు భౌతికంగా ఆధారపడడంలో తప్పు లేదు, భౌతికంగా ఆధారపడడం ఆవశ్యకము కూడా, అత్యావశ్యకము. కానీ మానసికంగా వీటిపై ఆధారపడి, దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. సైకలాజికల్గా వీటికి కట్టుబడి, ఇవి ఉంటే నేను సుఖిని, వీటికి ఏదైనా తేడా వస్తే నేను దుఃఖిని అయిపోతాను, ఇవి నావి, నేను వీటిని ఇవి నాకు ఇలాగే ఉండాలి అని అనుకుని బతుకుతూ ఉంటాడు. మీరు గమనించారో లేదో? వేదాంతము అది వేదాంతము యొక్క అధ్యయనము అంటే, నన్ను మహాత్ములు అడిగారు, నేను ఎక్కడో తిరుగుతుంటే ఓ మహాత్ములు అడిగారు, ఏమయ్యా స్వామి, నువ్వేదో వేదాంతం చదివేవు, పండితుడు అనే వాళ్ళు చెప్తుంటే విన్నాను, వేదాంత పుస్తకాలు బాగా చదివేవా అని అడిగాడు. అంటే నేనేం చదివానో అది ముఖ్యం కాదు మహాత్మా, మీరు చెప్పండి, మీరు దయచేసి నాకు ఏదైనా ఉపదేశించండి అని నేను అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, చూడు, భగవద్గీతని చదువుతా అంటే గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించిన పుస్తకాన్ని చదవడం కాదు. భగవద్గీతను ఎలా చదవాలంటే బ్రతుకు అనే పుస్తకాన్ని చదివినట్టుగా చదవాలి. జీవితం అనే పుస్తకాన్ని చదవాలి తప్ప ప్రింటెడ్ బుక్స్ చదవటం వల్ల ఉపయోగం ఏమున్నది? భగవద్గీత చదివితే జీవితము అనే పుస్తకాన్ని చదవాలి. భగవద్గీతని ది లెక్సికన్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. మానవుని యొక్క ఉనికికి సంబంధించిన నిఘంటువు అది భగవద్గీత. ఆ విధంగా భగవద్గీతను అధ్యయనం చేయాలి తప్ప ప్రింటెడ్ బుక్ లాగా అధ్యయనం చేయకూడదు. చేసినట్లయితే ఉపయోగం ఉండదు. ఎనీవే, ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మనము ఈ చిన్న బోధ అది జీవితానికి సంబంధించిన బోధ. ఉపన్యాసము అంటే అది ఒక పురాణానికి లేక శాస్త్ర గ్రంథానికి సంబంధించిన ఉపన్యాసం కానే కాదు, జీవితానికి సంబంధించిన ఉపన్యాసం. జీవితాన్ని పరిశీలించేటువంటి ప్రసంగంగా ఉండాలి. అందుకోసం నేను మనవి చేస్తూ ఉన్నాను, మనం చిన్న వ్యవస్థను కల్పించుకుని, స్ట్రక్చర్ అంటారు, ఓ చిన్న వ్యవస్థను నిర్మాణం చేసుకుని, కష్టపడి నిర్మాణం చేసుకుని, దాని మధ్యలో కూర్చుని, ఇదిగో ఇది నా మంచం, ఇది నా కుంచం అని, ఇది నా కంచం
అని ఆ విధంగా దాన్నే పట్టుకుని ఇదే నన్ను రక్షిస్తుంది అనుకుని జీవించటము అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. అలా జీవించకూడదు. దాంట్లో ఉంటాము కానీ దాన్ని ఆశ్రయంగా పెట్టుకోము. దాంట్లో ఉంటూనే సర్వవ్యాపకమైనటువంటి ఒక మహాశక్తి యొక్క అధీనంలో ఈ బతుకు ముందుకు పోతోంది అనే సత్యాన్ని గుర్తించి ఆ మహాశక్తిని ఆశ్రయంగా చేసుకుని బ్రతుకువాడు సంసారంలోనే ఉంటాడు. కానీ సంసారం హృదయంలో ఉండదు. పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలో ఉండకూడదు. కనుక వీడు సంసారంలోనే ఉంటాడు కానీ సంసారం హృదయంలో ఉండదు. హృదయంలో ఈ సంసారాన్ని నడిపిస్తూ ఉండేటువంటి ఒక మహాశక్తి, దానికే మీరు దేవుడు అని పేరు పెట్టవచ్చు, అది హృదయంలో అది ఉంటుంది. దాని భరోసాతో జీవిస్తూ ఉంటాడు. భరోసా అనే మాట ఎప్పుడైనా విన్నారా? దాని భరోసాతో జీవిస్తాడు తప్ప ఈ చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ స్ట్రక్చర్స్ యొక్క భరోసాతో జీవించేవాడు కాదు. అటువంటి వాడిని ఆ దృష్టిని మనస్సులో పెట్టుకుని ఆ మహర్షికి పిప్పలాయనుడు అని పేరు. లేకపోతే పిప్పలాయనుడు అనే పేరు అది అంత పెద్ద అందమైన పేరు కూడా కాదు వాస్తవానికి. సో ఎనీవే, ఇంకొక మహర్షుడు ఉన్నాడు, ఆయన ఆవిర్హోత్రుడు. ఆవిర్ అంటే జ్ఞానము. ఆవిర్ అంటే జ్ఞానము. జ్ఞానము అనే అగ్నియందు సకల కర్మలను ఆహుతి చేసేసినవాడు ఆవిర్హోత్రుడు, హోత. సో మీకు కొన్ని హోమాలు ఉన్నాయి. హోమాలు 2 రకాలుగా ఉంటాయి. సో దేవతను ప్రతిపాదించే, దేవతను నిర్దేశించే హోమములు. దేవత చతుర్థి విభక్తిలో ఉంటుంది. ఓం అగ్నయే స్వాహ, ఓం సోమాయ స్వాహ ఇత్యాది హోమములు. ఇవన్నింటికీ దేవత యొక్క నిర్దేశం ఉంటుంది. కొన్ని హోమాలు ఉంటాయి దాంట్లో దేవత ఉండదు, ద్రవ్యము యొక్క నిర్దేశమే ఉంటుంది. హోమద్రవ్యము యొక్క నిర్దేశమే. ఏమిటా హోమద్రవ్యము? కామంజుహోమి స్వాహ, అహంకారంజుహోమి స్వాహ, క్రోధంజుహోమి స్వాహ అని అలా ఉంటాయి ఆ హోమాలు. ఆ విధంగా వీటికి విరజాహోమములు అని పేరు. ఆ విధంగా ఈ హోమాలను చేసేసి ఆ జ్ఞానము అనేటువంటి అగ్నియందు ఈ కామక్రోధాదులను హోమం చేసేసిన వాడు అంటే జ్ఞానముచే కర్మబంధమును దహించినవాడు అని అర్థం. అది ఆయన పేరు ఆవిర్హోత్రుడు. ఇంకొకటి పేరు ద్రుమిలుడు. ద్రుమ అంటే చెట్టు, చెట్ల యొక్క సముదాయము, అడవి ఎందుండువాడు అని అర్థం. ద్రుమిలు అంటే ఏదో లీనాతి అనో ఏదో చెప్పచ్చు. సో అడవి ఎందున్నవాడు, వనమునందుండువాడు. వనమునందు ఉండడం అంటే ఏమిటర్థం? ఎక్కడో ఇక్కడ ఇళ్ళన్నీ ఉన్నది వదిలిపెట్టేసి కొంచెం చెట్టు చేమలు ఉన్న చోట వెళ్ళి కూర్చోమనా? అక్కడ వెళ్ళో ఇల్లు కట్టారనుకోండి మీరు, అది మళ్ళీ ఇల్లే అవుతుందిగా. అడవి ఎందు దీని వ్యవస్థ ఏమిటంటే అరణ్యము, గ్రామము, ఇది వ్యవస్థ. గ్రామము అంటే ఇంద్రియ గ్రామము అని అర్థం. ఇంద్రియ గ్రామానికే గ్రామము అని పేరు. కాబట్టి గ్రామ్య భోగములు అని మీరు వినలేదు? గ్రామ్య భోగములు అంటే గ్రామమునందుండే భోగములు. గ్రామమునందు అంటే విలేజ్ అని కాదు, ఇంద్రియ గ్రామమునందు ఉండే భోగములు. అంటే ఎక్కడైతే భోగములకు సంబంధించిన వ్యవస్థ, ప్రసంగము ఇత్యాదులు ఉంటాయో దానికి గ్రామము అని పేరు. ఎక్కడైతే ఆత్మతత్వానికి సంబంధించిన జీవన మూల్యములు, వాల్యూస్, ప్రసంగము, శ్రవణ మననాదులు ఉంటాయో అక్కడ దానికే అరణ్యము అని పేరు. కనుక ఆయన ద్రుమిలుడు అంటే వనమునందుండువాడు. మరి వనమునందుండేవాడు సిటీకి ఎందుకు వచ్చినట్టు మహారాజు దగ్గరికి? అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే ఆయన యొక్క జీవన శైలిని చూసినట్లయితే భోగములకు ప్రాముఖ్యము ఉండదు, కేవలము ఆత్మవిచారమునకు మాత్రమే ప్రాముఖ్యమును ఇచ్చువాడు అని అభిప్రాయం ద్రుమిలుడు. తర్వాత చమసుడు. చమస శబ్దము ఒకానొక పాత్రను ఉద్దేశించి మీకు వేదంలో యజ్ఞయాగాదుల్లో కనపడుతూ ఉంటుంది. పాత్రని నాకు గుర్తు. సో మొత్తానికి ఉపలక్షణం అది. చమస శబ్దం ఉపలక్షణము. వైదికోత్తముడు అని అర్థం. అంటే ఈ 10 మందిలో, ఈ 90 అతను వైదికమైనటువంటి కర్మానుష్ఠానము అది బాగా చేసినవాడని అర్థం, వైదికోత్తముడు. తర్వాత కరభాజనుడు. కరభాజనుడు అంటే కరతలామలకమైన ఆత్మజ్ఞానము గలవాడు అని అర్థం. వీళ్ళు మహర్షులు. కాబట్టి ఆ మహర్షికి ఉన్న పేరును మనం ఎప్పుడూ కూడా మహర్షుల నామధేయములను యౌగికముగా స్వీకరించటాన్ని అభ్యసించాలి. కేవలము అవి రూఢినామములుగా
మనం పరిగణించనే రాదు. దీని గురించి మీరు మరింత విచారం చేయదలుచుకున్నట్లయితే మనవి చేశాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఛాందోగ్యోపనిషత్తు ప్రథమాధ్యాయంలో శంకర భాష్యాన్ని పరిశీలించగలరు. ఆ దృష్టితో పరిశీలించి నేను మీ ముందు ఈ 9 ఋషుల యొక్క నామాన్ని చెప్పి ఉన్నాను. త ఏతే భగవద్రూపం విశ్వం సదసదాత్మకం ఆత్మనో వ్యతిరేకేణ పశ్యంతః వ్యచరన్మహీం. అంచేత ఇందాక నేను మనవి చేశాను, అధ్యాత్మము యొక్క అనుభూతి లేకుండగా అధిభూతము అధిదైవము అనేవి మనకి సరిగ్గా తెలియవు అని. అధ్యాత్మము యొక్క సాక్షాత్కారము లేక అనుభవం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ యొక్క దర్శనమునందు అధిభూతము ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉండనే ఉండదు. ఆత్మనః అవ్యతిరేకేణ, ఆత్మస్వరూపం కంటే భిన్నంగా జగత్తు అనేది ఏమీ ఉండనే ఉండదు. అలాగే ఈశ్వరుడు అన్నది కూడా ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏమీ ఉండదు. అధ్యాత్మము తెలియనంత వరకే అధిభూతము వేరు అధిదైవము వేరు అనే ద్వైతము యొక్క, ద్వైతము అంటే నానాత్మము అని అర్థం, నానాత్మము యొక్క అనుభవం కలుగుతుంది తప్ప ఆత్మస్వరూపము యొక్క పొడ అంటే ఇంటిమేషన్, చూచాయగా ఆత్మస్వరూపము యొక్క అవగాహన కలిగినా కూడా ద్వైతము పటాపంచలవుతుంది. తనయందే ఈ సర్వము గలదు, ఈశ్వరుడు కూడా తనయందే ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆ విధంగా వారు జగత్తును భగవంతుణ్ణి కూడా ఆత్మనః అవ్యతిరేకేణ పశ్యంతః, ఆ విధంగా వారు దర్శిస్తూ ఈ జగత్తులో సంచారం చేస్తూ ఉంటారు, పరివ్రాజకులై తిరుగుతూ ఉంటారు. అది ఈ 9 యొక్క చరిత్ర. వీళ్ళు ఆ నిమి అనే మహారాజు చేస్తున్నటువంటి సత్రయాగానికి వచ్చారు. ఏకదా నిమే సత్రం ఉపజగ్ముర్యదృచ్ఛయ, ఎదురుచ్ఛయ అంటే అనుకోకుండా వచ్చారు అని. ఎదురుచ్ఛయకి ఈశ్వరేచ్ఛయ అని అర్థం చెప్పాలి. అనుకోకుండా కోయిన్సిడెన్సెస్ ఏమి ఉండవు, సర్వము కూడా ఈశ్వరేచ్ఛ చేతనే సంపన్నమవుతూ ఉంటుంది. కాబట్టి మాట వరుసకే అనుకోకుండా అని చెప్పినా దాని అర్థం అది, కాబట్టి ఆ విధంగా చెప్పినా దాని తాత్పర్యం మటుకు ఈశ్వరేచ్ఛ చేత. వాళ్ళు ఒకప్పుడు నిమి అనే మహారాజు చేస్తున్నటువంటి సత్రయాగానికి విచ్చేసినారు. చూడండి, సత్రయాగము అంటే మీకు పురాణం తీసి చూసినట్లయితే ఏదో ఎవడో ఒక రాజు సత్రయాగం చేస్తూ ఉండేవాడో ఆ సత్రయాగంలో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అంటూ ఇలాగుంటుంది. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ విధంగా 10 మంది ఒక చోట చేరి నిష్ఠతో ఒక ఉపనిషత్తును లేక భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారనుకోండి. మీరు ఒక 6 మాసాలో లేకపోతే 1 సంవత్సరమో లేకపోతే కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేశారనుకోండి ఉదాహరణకి, దాని పేరే సత్రయాగము అంటే. లేకపోతే అలాగ మీరు తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఇది జ్ఞానయజ్ఞము కదా, జ్ఞానయజ్ఞం అనేది ఒకటి ఉంది కదా. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. సో ద్రవ్యమయమైన యజ్ఞములు మాత్రమే కాదు, జ్ఞానయజ్ఞం కూడా ఒకటి ఉంటుంది. అంతేకాదు, ఈ ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞము మరింత శ్రేష్టమైనది కూడా తెలుసుకోవాలి. ద్రవ్యయజ్ఞము స్థూలంగా ఉంటుంది, జ్ఞానయజ్ఞము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి సత్రయాగము అంటే జ్ఞానయజ్ఞముగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు సత్రయాగాలు ఏం చేయట్లేదు కదా, మనకి తెలిసే వాళ్ళు సత్రయాగం చేసినట్లేదు. ఏదో అగ్నిష్టోమం ఆప్తోర్యామం అంటేనే అదే పెద్ద పెద్ద విషయం. సత్రయాగం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఏమనుకోవాలి, ఎప్పుడో 10,000 ఏళ్ల క్రితం అప్పుడు ఏదో సత్రయాగం చేస్తూ ఉంటే అప్పుడు ఉండేది అని అనుకుని సంతోషించి ఇంటికి వెళ్ళాలి. దాన్ని ఆ విధంగా చూడడం కంటే దాన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. అదే తెలివైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను. మీరు ఆ అర్థం ఎలాగో చెప్తారు, దాన్ని చెప్పడానికి పెద్ద పాండిత్యం ఏం అక్కర్లా, పెద్ద తెలివితేటలు ఏం అక్కర్లా. అది చూస్తుంటే అక్కడ ఉండే కర్తాకర్మ క్రియలను పెట్టుకుంటే వచ్చే అర్థమే. కాబట్టి ఇటువంటి కొంత దీర్ఘకాలము కొనసాగేటువంటి కొంత లోతైన నిష్ఠతో కొనసాగేటువంటి జ్ఞానయజ్ఞమునకే సత్రయాగము అని పేరు. అంచేతనే మీకు సత్రయాగం మాట వచ్చిందంటే పక్కనే ఎవడో మహర్షి రావడము, ఆత్మతత్వాన్ని ఉపదేశించటము, ఆ విధంగానే ఈ కథలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. వాళ్ళు ఆ నిమి అనే మహారాజు యొక్క సత్రయాగానికి విచ్చేసినారు. ఈ 9 అక్కడికి వచ్చారు. విదేహస్థానభిప్రేత్య, ఆయన విదేహరాజు,
విదేహ దేశము యొక్క రాజు. ఈ విదేహ అనే పదం ఉంది చూసారా, ఇది అది ఆత్మవిద్యకి సంబంధించిన చోటే ఈ విదేహ వస్తూ ఉంటుంది. దేహాభిమానము లేకుండుట అనే దానికి అర్థం. కనుక ఆ విదేహరాజు ఆయన నిమి వాళ్ళని ఆయన చక్కగా ప్రీతిపూర్వకంగా వాళ్ళని స్వాగతిస్తాడు, ఆసనముపై కూర్చుండబెడతాడు. ఆ తర్వాత వాళ్ళని ప్రార్థిస్తాడు. విదేహ ఉవాచ లోకానాం పావనాయ చరంతి. అయ్యా, మేమంటే మహాత్ములు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు? మెడికల్ రిప్రజెంటేటివ్స్ తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటారనా? కాదు కదా. మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. ఆ విధంగా వాళ్ళు ఒక ధనాన్ని సంపాదించుకుని కుటుంబాన్ని నడిపించుకోవాలి కాబట్టి తిరుగుతూ ఉంటారు. ఈ మహాత్ములు కూడా సంచిలో 4 వస్త్రాలు పెట్టుకుని ఊరికే ఊళ్ళన్నీ తిరుగుతున్నారంటే ఎందుకోసం తిరుగుతున్నారు? తమ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం తిరుగుటలేదు. వారు ఎందుకోసం తిరుగుతున్నారంటే తమకంటూ ఒక స్థిరమైన నివాసము అనే దృష్టి లేకుండా పోవడం కోసం తిరుగుతూ ఉంటారు. అనికేత స్థిరమతి. ఆత్మతత్వమునందు బుద్ధి స్థిరంగా ఉండాలి తప్ప నికేతమునందు ఒక ఇల్లును పట్టుకుని ఇది నా ఇల్లు అనే ఆ రకమైన గట్టి దృఢమైన ధారణ అది తప్పు కూడా. అది దాంట్లో యథార్థత లేనేలేదు, దాంట్లో ఏమీ వాస్తవికత లేదు. నిజానికి మీరు పరిశీలిస్తాను అని మీరు అన్నట్లయితే, అంటే మీరు ఒక విచారక్షమమైనటువంటి దృష్టితో మీరు వినడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే నేను మీకు మనవి చేస్తా. ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా సరే మనిషి ఒక వస్తువును చూపించి, వస్తువు కావచ్చు లేకపోతే మనిషి కూడా కావచ్చు, ఇంకొక వ్యక్తి కూడా కావచ్చు, ఒక వస్తువును లేక వ్యక్తిని చూపించి ఇది నాది లేక ఈ వ్యక్తి నా వ్యక్తి అని మమ శబ్ద ప్రయోగాన్ని చేసి నా అనే శబ్ద ప్రయోగంతో ఎప్పుడైతే ప్రస్తావిస్తాడో లేక అనుకుంటాడో ఆ సందర్భంలో, అనగా ఏమి, ఒక వస్తువుపై కానీ ఒక వ్యక్తిపై కానీ నాకు ఆధిపత్యము కలదు, ప్రభుత్వము, ఓనర్షిప్ కలదు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే, నాది అని అనుకున్న ప్రతి దానికి వీడు బానిసయ్యి బ్రతుకుతాడు అని తెలుసుకోవాలి. దాని రహస్యం అది. జాగ్రత్తగా పరిశీలిస్తే మనము వేటిని నాది 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 అంటామో వాటికి మనము బానిసలమై బతుకుతూ ఉంటాము. సెల్ ఫోన్ను పట్టుకుని నాది అని మీరు గట్టిగా నాది నాది అని అనుకున్నారనుకోండి, అయిపోయిందంటే ఇంకా ఆ సెల్ ఫోన్కి బానిసగా బతకాల్సిందే. సెల్ ఫోనే అక్కర్లేదు, ఏదైనా అంతే. కాబట్టి ఆ నాది అనేటువంటి ఆ మమేతి ద్వ్యక్షరో మృత్యు, మహాభారతం శాంతి పర్వం. సో ఆ మమ అనే ధారణ, ఆ నిష్కర్ష, అజ్ఞాన కల్పితమైన నిష్కర్ష, అది ఏ గృహమునందు ఉండరాదు, ఏ వ్యక్తి యందు ఉండరాదు. అన్ని గృహములు నా గృహములే, అన్ని వసుధైవ కుటుంబకం, అందరూ నా వారే, అందరూ నా బంధువులే. నా బంధువులు కాని వాళ్ళు ఎవళ్ళు లేరు. మొత్తం ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ నా బంధువులే, గృహములన్నీ నా గృహములే అనేటువంటి ఒక వైశ్వికమైన దృష్టి అలవడుట కొరకై పరివ్రజనం చేస్తూ ఉంటారు. అలాగే తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ మీరు మా వద్దకు వచ్చి మమ్మల్ని కృతార్థుల్ని చేశారు అని ఆ నిమి వారిని ప్రశంసిస్తాడు. సో ఎనీవే, అక్కడికి ఆ 2వ అధ్యాయం పూర్తయింది అనుకోండి. ఇక 3వ అధ్యాయంలోకి వస్తాము. ఆ కథ ఎలా ఉంటుందంటే, కథ ఏముంటుంది, ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అడిగితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అడుగుతాడు. మామూలుగా టీవీ షోల్లో ఒకేసారి 5-6 మాట్లాడతారు చూడండి, అలా ఉపయోగం ఏముంది? 9 ఉన్నారు కాబట్టి ఒకేసారి ఈయన అడగగానే 4-5 ఒకేసారి సమాధానాలు చెప్పడం ప్రారంభించారనుకోండి, అది మన మోడర్న్ టీవీ డిబేట్ లాగా ఉంటుంది తప్ప అది శాస్త్రాధ్యయనాలాగా ఉండదు. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. మొట్టమొదట కవిహి, ఆయన ఏదో అడుగుతాడు, ఆయన ఏదో చెప్తాడు. ఆ తర్వాత హరిహి, ఆయన ఏదో అడిగితే ఆయన ఏదో చెప్తాడు. ఆ విధంగా ఈయన అడగడము, వాళ్ళు చెప్పడము, దీనికి సంబంధించి కొంత ప్రసంగం నేను ఇదివరలో చేసి ఉన్నాను. బహుశా ఈ కథ అంతా కూడా అప్పుడు చెప్పానేమో, నాకు గుర్తులేదు. ఇదివరలో కొంత ప్రసంగం నేను అక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రభు రామ్లాల్జీ ప్రభు ఉత్సవాల సందర్భంగా ఎంతో కొంత చెప్పాను.
ఇప్పుడు ఇంకొక మహర్షిని ఈయన ప్రశ్నించుట, దానికి ఆయన సమాధానము చెప్పుట అని. ఎందుకంటే 90 ఉన్నారు కదా, వాళ్ళు ఒకళ్ళనో ఇద్దరినో అంతకుముందు మనం కవర్ చేస్తే ఇంకా 7 కవర్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దాంట్లో ఒక మహర్షిని వాళ్ళు చేసిన ప్రశ్న, దానికి ఆయన ఇచ్చిన సమాధానము, ఆ ప్రసంగం మనం ఇవాళ రేపు చేసుకుంటున్నాము. సో ఒక మహర్షిని ఆయన ఏదో అడిగితే ఆయన దానికి సమాధానంగా ఈ మాయా అనే దానిని వర్ణిస్తాడు. మాయాశక్తి, ఈ జగత్తునకు ఉపాదానము మాయాశక్తి అని వర్ణిస్తారు. చూడండి, వేదాంతులు నైయాయికులు వాళ్ళ యొక్క దృష్టికోణంలో కొంత భేదం ఉంటుంది. నైయాయికులు ఏం చేస్తారంటే కారణము అనే పదాన్ని అధికంగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు కుండ ఉన్నదనుకోండి, కుండకు కారణమేమీ అని మొదలు పెడతారు. కారణము అనగానే వాళ్ళకి సమవాయి కారణము, అసమవాయి కారణము, ఇలాగేవో ఉంటాయి. నిమిత్త కారణము, అసాధారణ కారణం, ఏవేవో చాలా మాటలు ఉంటాయి. ఆ భాషతోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వేదాంతులు ఆ భాషని అంత అధికంగా వాడరు. వేదాంతులు ఏమంటారంటే ఉపాదానము అనే పదాన్ని వాడతారు. వీళ్ళు ఉపాదాన ప్రధానులు. వీళ్ళకి ఎంతసేపు, వేదాంతులకు ఎంతసేపు ఉపాదానం కావాలి తప్ప కారణం అని ఊరికే మాట వరుసకి జగత్కారణం అన్నప్పటికీ జగదుపాదానమునందు వాళ్ళ యొక్క కారణశబ్ద ప్రయోగం చేసినా, ఎందుకంటే కారణము అనగానే పండితులకి వెంటనే సమవాయి కారణం అలా మొదలవుతుంది, అటుపోతుంది, బుద్ధి అటుపోతుంది. అలా కాకుండా ఉపాదానము అని మీరు అన్నట్లయితే ఇంకా అది సిమెంట్ కట్టేసినట్టు ఉంటుంది. ఇంకా దాన్ని ఇటు అటు చెలింపజేయడానికి అవకాశం లేదు. ఉపాదానము. సో ఈ జగత్తునకు ఉపాదానమేమి? ఈశ్వరుని యొక్క మాయాశక్తి, అది ఏ జగత్తునకు ఉపాదానము. మీరు జగత్తును చూడండి, చాలా చక్కటి ప్రతిపాదనము. ఎందుకంటే మీరు జగత్తుకేసి ఒకసారి చూడండి, జగత్తులో ఏమున్నాయి? 2 అంశములు మీకు అనుభవానికి బాగా కనపడుతూ ఉంటాయి. ఒకటి ద్రవ్యము, 2 శక్తి, మ్యాటర్ అండ్ ఎనర్జీ. అంతే, ఎనర్జీ అండ్ మ్యాటర్, ఈ 2 ఉంటాయండి. ఇంకేముందో చెప్పండి నాకు. కాదండి దేవుడు ఉన్నాడు, అవన్నీ అలాంటి పెట్టండి. అవన్నీ మీరు చూసి చెప్తున్నదా? అదంతాను కాదు కదా. ఆ తర్వాత వస్తుంది మీకు ఎదురుకుండా అనుభవానికి వచ్చే మాట ఏమిటి? మ్యాటర్ అండ్ ఎనర్జీ. అది జగత్తు యొక్క లక్షణం. కాబట్టి ఈ ద్రవ్యము శక్తి, ఈ రెండింటికి మూల కారణమేమి? ద్రవ్యానికి శక్తికి మూల కారణం అది ఏ మాయాశక్తి. ఆ మాయాశక్తి త్రిగుణాత్మకము. ఎందుకని త్రిగుణాత్మకం ఎందుకైనది? ఈ ద్రవ్యమునకు మూలమునందు ఉన్న ఉపాదానము తమో గుణము. అక్కడ గుణశబ్దానికి జగదుపాదానము అనే సెన్స్లో వాడతారు. అది ఒక పారిభాషిక పదము, నైయాయికులు చెప్పే గుణము కాదది. శంకర భగవత్పాదులు గీతాభాష్యంలో గుణ ఇది పారిభాషికం పదం అని అంటారు. నైయాయికుల గుణములుగా మీరు స్వీకరించవద్దు. కనుక మీకు జగత్తులో కనపడే ద్రవ్యము యొక్క ఉపాదానమునకు తమస్సు అని పేరు, అది తమో గుణము. జగత్తులో కనపడే శక్తి అంటే సూర్యుడు ఉదయిస్తూనే ఎండ వస్తుంది. ఎండ అంటే దాంట్లో వేడి ఉంటుంది, ప్రకాశము ఉంటుంది. వేడి శక్తి, హీట్ ఎనర్జీ, ప్రకాశము శక్తి, లైట్ ఎనర్జీ. ఎలక్ట్రిసిటీ మనం ఎరుగుతాం, విద్యుత్తు. ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తు, అది శక్తి, దాని శక్తి మనకు తెలుసు. అలాగే మ్యాగ్నెటిజం, సో అయస్కాంతము, పృథివీయే ఒక పెద్ద మ్యాగ్నెట్ కనుక అది ఒక శక్తి. సో ఈ విధంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది, వాయువు వీచుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా శక్తి యొక్క రూపములే, మెకానికల్ ఎనర్జీ అంటారు. కాబట్టి జగత్తులో ఈ శక్తి బాగా విస్తారంగా వ్యాపించి ఉన్నది, ఇది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ జగత్తు ఆ మాయాశక్తి నుంచి ఉద్భవించింది అన్నప్పుడు ఆ మాయాశక్తి యందు జగత్తులో అనుభవానికి వచ్చేటువంటి శక్తి యొక్క ఉపాదానము ఏమి? దాని పేరే రజోగుణము. ఇకపోతే ఈ ద్రవ్యము, ఈ శక్తి, ఇవి గుడ్డివాని చేతివాటంగా ఉన్నాయా, లేక వాటి యందు ఒక చక్కని నియతి అనే పదాన్ని పట్టుకోవాలి. నియతి ఉన్నదా అంటే వాటి యందు ఒక చక్కని నియతి గలదు. అవి గుడ్డివాని చేతివాటంగా హ్యాజర్డ్ అంటారు, అలాగేమీ లేవు. చాలా నియమబద్ధంగా అవి ఆ ద్రవ్యము, శక్తి అవి అమర్చబడి ఉన్నాయి, కూర్చబడి, రచించబడి ఉన్నాయి. వాటి యొక్క
గమనము, సృష్టి స్థితి కూడా, స్థితి యందు కూడా ఒక రచన కలదు, ఒక సంరచన గలదు, సృష్టి యందు సంరచన గలదు. సో ఆ విధంగా అవి చాలా నియమబద్ధముగా ఉన్నవి. ఈ నియమబద్ధతకు వైదిక సాహిత్యంలో ఓ పేరు ఉన్నది, దాన్ని ఋతము అంటారు. ఋతము, రతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అని, అదే ఋతం వదిష్యామి, ఆ ఋతమే. అక్కడ ఆ ఋత శబ్దానికి వేరే అర్థం ఉండొచ్చు, కానీ వైదిక సాహిత్యంలో ఋతశబ్దం, ఋగ్వేద మంత్రాల్లో దానికి ఋతశబ్దంతో వ్యవహరిస్తారు. కాబట్టి మీకు ఈ జగత్తులో ఇప్పుడు ఎన్ని అంశములు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమిటవి? ద్రవ్యము, శక్తి, ఋతము. ఆ ఋతమునకు సంబంధించి ఆ మాయాశక్తి యందు ఉన్నటువంటి ఉపాదానమే సత్వగుణము. సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి, దాని నుండే జగత్తంతా కూడా ఆవిర్భవించినది. అయితే ఆ మాయాశక్తికి అధీక్షకుడుగా పరమేశ్వరుడు సత్తాస్ఫూర్తి రూపంగా సచ్చిదానంద పరమాత్మ ఉన్నాడు. అది మనకి తెలుసున్న, మనం విన్న మాట అది. సో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని మీరు వినుంటారు. భగవద్గీతలో 9వ అధ్యాయంలోనో ఎక్కడో వస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి అంటే మాయాశక్తి, అది ఈ చరాచరమైన జగత్తును కనుచున్నది. సూయతే, అది జన్మనిస్తూ ఉన్నది. అది ప్రకృతి. అది ప్రకృతి అంటే ఉపాదానం అని అర్థం. జనికర్తు ప్రకృతి అని ఉపాదానము అని అర్థం. కనుక ఆ ఉపాదానమైన మాయాశక్తి నుండి జగత్తు ఆవిర్భవించేటువంటి ఆ సృష్టి స్థితి లయముల వ్యవస్థ ఏదైతే కలదో దాని ఎడల సాక్షి రూపంగా ఈశ్వరుడు గలడు. అధ్యక్ష అంటే సాక్షి అని అర్థం. సో ఈ విధముగా ఈ మాయాశక్తి నుండి ఈ జగత్తు ఆవిర్భవించుట అనే అంశమును ఒక మహర్షి వర్ణించినాడు. అంతకుముందే వర్ణించడమైనది. దాని మీద మహారాజు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? యథైతామైశ్వరీం మాయాం దుస్తరామకృతాత్మభిః తరంత్యంజస్థూలధియః మహర్ష ఇదముచ్యతాం. హే మహర్షే, ఈ విషయాన్ని మీరు నాకు చెప్పండి. ఈ మాయాశక్తి దగ్గర ఒక చిన్న మతలబు ఒకటి కలదు, చిన్న కిటుకు ఒకటి ఉన్నది. ఈ మాయాశక్తి అధీక్షకుడు అయిన ఆ మయాధ్యక్షేణ అన్నాము చూసారా, అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉంటుంది, పరమేశ్వరునకు వశమై ఉంటుంది. కానీ అదే పరమేశ్వరుడు ఇక్కడ జీవరూపంగా ప్రకటమవుతూనే ఈ మాయాశక్తి ఏం చేస్తుంది? ఈశ్వరునకు వశమై ఉన్న మాయాశక్తి జీవుడి నెత్తిపై తాండవం చేస్తుంది. కాబట్టి ఈశ్వరునకు జీవునకు తత్వంలో భేదం లేదు, తత్వము ఒక్కటే. ఈశ్వరుడు సచ్చిత్ తత్వం. ధాతువు అంటే ఇప్పుడు నెక్లెస్కి ధాతువు ఏమిటి? బంగారం. ఆ విధంగా ఈశ్వరుడు అన్నప్పుడు ధాతువు ఏమిటి? సచ్చిత్. జీవుడు అన్నప్పుడు ధాతువు ఏమిటి? అది సచ్చితే. కాబట్టి ధాతువుగా ఈశ్వరుడు జీవుడు ఒక్కటే, తత్వంలో భేదం లేదు. కానీ జీవుడికి ఈశ్వరుడికి భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరునకు ఆ మాయాశక్తి వశమై ఉంటుంది, జీవునకు జీవుడు మాయాశక్తికి బానిసై ఉంటాడు. అంచేతనే ఈ తేడాన్ని గుర్తించటం కోసమని పేర్లు కూడా మార్చుకుంటే బాగుంటుంది. ఈశ్వరుని సందర్భంలో దాన్ని మాయాశక్తి అనాలి, జీవుడు సందర్భంలో దానిని అవిద్య అన్నట్లయితే స్పష్టంగా ఉంటుంది. మాయాశక్తి అన్నప్పుడు దాన్ని జీవ సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించరు. అలాగే అవిద్య అన్నప్పుడు కూడా ఈశ్వర సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించరు. జీవ సందర్భంలో అవిద్య, ఈశ్వర సందర్భంలో ఈశ్వర ప్రకరణములో మాయాశక్తి. అయితే మాయా అని ఒక మాట ఉన్నది. మాయా అంటే అది రెండింటికి వాడతారు. కాబట్టి మాయా అని ఈశ్వర ప్రకరణం అయితే మాయాశక్తి అని అర్థం. మాయా అన్నది జీవ సంబంధంలో అవిద్య అని అర్థం. సో ఇక్కడ ఆ మాయాశబ్దాన్ని అవిద్య అనే సెన్స్లో వాడుతున్నారు. ఈ మాయను దాటుట చాలా కష్టము. దుస్తరాం, ఎవరికి కష్టము? అందరికీ కష్టం కాదు. అకృతాత్మభి, ఈ కృతాత్మ అనే పదప్రయోగము గలదు. ఇవన్నీ కూడా చాలా
లోతైనటువంటి శాస్త్రీయమైన పదరచన. ఈ కృతాత్మ అనే మాట, కృతాత్మ అంటే కృత ఆత్మ ఏన సహ, ఆత్మను నిర్మాణము చేసుకున్నవాడు. ఆత్మను నిర్మాణము చేసుకున్నట అంటే అర్థం ఏమిటి? కృత అంటే చేయబడిన. ఇప్పుడు ఒక ఆయన ఈ పహిల్వాన్ ఉంటారు చూసారా, మీకు బాడీ బిల్డర్స్ అంటారు. ఈ బాడీ బిల్డర్స్కి పోటీలు ఉంటాయి, ఎప్పుడైనా మీరు చూసుంటారు టీవీలోనూ. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పోటీకి వస్తారు. పోటీకి వచ్చి అక్కడ యుద్ధము అదేం ఉండదు, కుస్తీ అదేం ఉండదు. వాడు వచ్చి స్టేజ్ మీదకి వస్తాడు. అక్కడ ప్రేక్షకులు జడ్జీలు కూర్చుని ఉంటారు, 100 మంది ప్రేక్షకులు ఉంటారు. వాడు వచ్చి తన బాడీ తన శక్తిని కండరాలన్నీ చూపించేసి వెళ్ళిపోతాడు. వాడికి 3 నిమిషాలు టైం ఇస్తారు. ఆ 3 నిమిషాల్లోనూ ఈ కండరాలు చూపిస్తాడు, ఈ చెస్ట్కి సంబంధించిన కండరాలు చూపిస్తాడు, ఈ పొట్ట దగ్గర ఉండే కండరాలు చూపిస్తాడు, వీపు ఉండే కండరాలు చూపిస్తాడు. ఈ కండరాలన్నింటినీ ప్రదర్శిస్తాడు, వెళ్ళిపోతాడు. వాడికి ప్రైజ్ ఇస్తారు. ఎందుకని? వాడు కృతాత్మ. వాడు ఆ రకంగా నిర్మాణం చేసుకున్నాడు దేహాన్ని. అదేమంత తేలిక కాదు. మనం కండరాలను ఎక్కడ నిర్మాణం చేస్తున్నాం? మనం పాట్ బెల్లి ఘటాకారముగా ఉదరాన్ని నిర్మాణం చేస్తున్నాం తప్ప మనం కండరాలను ఏం నిర్మాణం చేస్తున్నాం? కాబట్టి కృతాత్మ అంటే ఆ సందర్భంలో వాడు ఎంతో పరిశ్రమ చేసి ఆ విధంగా నిర్మాణం చేసుకున్నాడు కనుక వాడిని కృతాత్మ అనాల్సి ఉంటుంది. ఆత్మ అంటే దేహ అని అర్థం ఉన్నది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే అంతఃకరణము శుద్ధంగా నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి ఒకడు. అంటే అంతఃకరణంలో మీకు ఎప్పుడైనా కొన్నింటిపై లేక కొందరిపై ఆసక్తి, మరి కొందరిపై ద్వేషము కలుగుతోందా లేదా చూసుకోండి. కలుగుతోందండి. మరైతే మీరు ఇంకా అంతఃకరణాన్ని నిర్మాణం చేసుకోవడం తర్వాయి. ఎప్పుడైనా బాగా డబ్బున్న వాడిని చూస్తే అసూయ కలుగుతుందా? ఎప్పుడైనా పండితుడిని చూస్తే ఆనందం కలుగుతుందా, అసూయ కలుగుతుందా? ఏది కలుగుతుంది? అసూయ కలుగుతుంది. బయట వాళ్ళకి చెప్పాల్సిందేమీ లేదు దీంట్లో. అసూయ కలుగుతుంది అనుకోండి, అంటే దాని అర్థం ఇంకా అంతఃకరణాన్ని వాడు తయారు చేసుకోవాలి. ఈ కండలకు పెంచినట్టుగా అంతఃకరణాన్ని వాడు బాగా బలం చేసుకొని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరి కృతాత్మ అంటే అర్థం అది. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముండకోపనిషత్తు నుంచి వచ్చింది. ముండకోపనిషత్తు ఆఖరి ఖండలో, అంటే 6వ ఖండ అవుతుంది అది. ఆఖరి ఖండలో 2వ మంత్రమో 3వ మంత్రమో ఉన్నది. కామాన్యః కామయతే మన్యమానః స జాయతే తత్ర తత్ర కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః అని మంత్రం. నేను మంత్రాన్ని ఇంచుమించుగా మీకు చెప్పినాను. సో కోరికలు కోరుకుంటూ ఆ కోరికల్ని తీర్చుకుంటూ బతికేవాడు జాయతే తత్ర తత్ర తై కామభి తత్ర తత్ర జాయతే. ఆ కామనల కారణంగా వాడు ఆయా యోనుల యందు జన్మిస్తూ ఉంటాడు. దీనికి భిన్నంగా కృతాత్మనస్తు, ఎవడైతే దీనికి భిన్నంగా కృతాత్మ అవుతాడో తస్య ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. వాడికి సకల కామనలు కూడా ఇక్కడే ఇప్పుడే ఈ జన్మయందే ఈ జీవితమునందే ఆత్మస్వరూపంలో విలీనమైపోయి ఉంటాయి. వాడికి ఏ కామనలు ఉండవు. అంటే మళ్ళీ వాడు ఇక్కడ అక్కడ పుట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడ కృతాత్మ అనే ఒక శబ్దాన్ని మంత్రంలో ఉంది. దానికి భాష్యకారులు ఇచ్చిన వ్యాఖ్యానం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఇంత మాత్రం గుర్తున్నది. ఏమంటే చాలా అందమైన వ్యాఖ్యానాన్ని భాష్యకారులు చేశారు అని అంత మాత్రం గుర్తున్నది. సో కాబట్టి మనము చూడండి, మరి నేను ఇలా అన్నానని మీరు విచారక్షమమైన ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీరు బాగా డబ్బు సంపాదించారనుకోండి, మీరు కృతాత్మ అయినట్టు కానే కాదు. లేదా అనేక భోగాలను మీరు అనుభవించారనుకోండి, అప్పుడు కూడా మీరు కృతాత్ములు అవరు. అయితే ఈ మాట అందరూ అంటారు. ఇప్పుడు నేను అన్న ఈ 2 మాటలు అనడము ప్రతివాడు, స్టేజ్ మీదకి వచ్చినవాడు ప్రతివాడు అంటాడు. అయితే నేను ఈ 2 మాటల కంటే ఇంకో 2 మాటలు కూడా అంటాను. మరి మీరు నాకు అనుమతిస్తే అంటాను. ఆ ఫ్రీడమ్ మీరు నాకు ఇచ్చినట్లయితే అంటాను. అనమంటారా? మీరు అనేక కర్మలు చేసినారనుకోండి, అనేక కర్మలు అంటే ఏమిటి? ఏవో వ్రతములు, పూజలు, తీర్థయాత్రలు, దానములు, ధర్మములు మిక్కుటముగా మీరు చేసినారనుకోండి, మీరు కృతాత్మ అవుతారా? అవరు. కాదండి చాలా చేసాం అయినా అవరు. పోనీ ఇంకో కొన్ని చేస్తాం అయినా అవరు.
ఈ మాట మీకు ప్రతివాడు చెప్పడం. మీరు అందుకోసం నేను మీకు మనవి చేసేది, మీరు చాలా ఉపాసనలు చేశారనుకోండి. కొంతమంది ఏవేవో ఉపాసనలు చేసుకుంటూ పోతూ ఉంటారు, చాలా ఉపాసనలు చేస్తారు, ఏవేవో మంత్రాలని జపాలు అవి చేస్తూ ఉంటారు. పోనీ అల్లా కృతాత్మ అయిపోతాడా? అయినా అవడు. పోనీ అయినవి ఇప్పటికి 3 చేసాం, ఇంకో 3 చేస్తామయ్యా, అప్పుడు అవరు. కాబట్టి ధనము, భోగములు, అర్థకామములు, ధర్మము అంటే కర్మ ఉపాసనలు, వీటి వల్ల కృతాత్మ అనే స్టేటస్ రాదు. ఎందుకంటే వాటన్నిటి యందు కూడా రాగద్వేషములు నిండి ఉంటాయి. అన్నిటి యందు ఒకదాని యందు రాగము, ఒకదాని యందు ద్వేషము అలా ఉంటూనే ఉంటుంది. అన్నిటి యందు కూడా భేదబుద్ధి దృఢంగా నిలిచియే ఉంటుంది. పైగా భేదబుద్ధి మరింత దృఢమవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కృతాత్మ అనే పరిస్థితి ఉండదు. కృతాత్మ అవ్వాలంటే అంతఃకరణ శుద్ధి, కర్మతో సరిపడదు, కర్మయోగమును అనుష్ఠించాల్సి ఉంటుంది. భక్తి లేక ఉపాసన సరిపడదు, భక్తి యోగమును అనుష్ఠించాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా ఒక పెద్ద ప్రణాళిక. టాపిక్ అయితే కాదు ఇక్కడ. కాబట్టి నేను సంగ్రహంగా చెప్తున్నాను. ఎవరైతే అధ్యాత్మశాస్త్రాన్ని శ్రవణం చేసి ఆత్మస్వరూపనిష్ఠులై మనన నిధిధ్యాసనములను చేస్తూ ఉంటారో వారు మాత్రమే కృతాత్మలు కాగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆ అంతఃకరణమును ఆ విధంగా నిర్మాణం చేయగలుగుతారు. మనకి కావలసింది అంతఃకరణము కానే కాదు, కానీ అంతఃకరణము శుద్ధమైతే కానీ ఆత్మసాక్షాత్కారము కలుగదు. కాబట్టి అంతఃకరణము యొక్క శుద్ధి అన్నది చాలా అత్యావశ్యకమైనటువంటి మెట్టు. కనుక ఆ విధంగా ఆ మెట్టును చేరుకున్నవాడు కృతాత్మ అనబడును. అటువంటి కృతాత్ములు మాత్రమే ఈ మాయ అనగా అవిద్యను దాటివేయగలుగుతారు. ఇతరులు అకృతాత్మభి, వారు ఎంత కర్మనిష్ఠులైనప్పటికీ వారు అకృతాత్ములు కనుక అయినట్లయితే ఈ అవిద్యను దాటలేరు. కాబట్టి స్థూలధీయ అని కూడా అంటారు. స్థూలమైన బుద్ధి గలవారు. స్థూలమైన బుద్ధి గలవారు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వమును అరయుటయందు అసమర్థులు. ఆత్మతత్వం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మతని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా, సూక్ష్మదర్శి. కాళిదాసు కూడా అంటాడు, చక్షుష్మత్తా హి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన. కనుక అటువంటి సూక్ష్మమైన బుద్ధి కలిగి కృతాత్ములైన వారు మాత్రమే ఈ అవిద్యను దాటివేయగలుగుతారు. ఈ అవిద్యను దాటేటువంటి ఒక మార్గమును మాకు మీరు ఉపదేశించుడు అని ప్రశ్న చాలా గంభీరంగా ఉంటుంది. ప్రశ్న తెలిస్తే సమాధానం వచ్చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు పరీక్షకి, మ్యాథమెటిక్స్ పరీక్షకి వెళ్ళారనుకోండి, ప్రశ్న చదివి పైకి చూస్తే సమాధానం పైనుంచి వస్తుందా? సమాధానం పైనుంచి రాదు. మరి ఎక్కడ పక్కవాటికేసి చూస్తే వస్తుందా సమాధానం? అప్పుడో రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రశ్ననే ఇంకొకసారి చదవాలి, మళ్ళీ ఇంకోసారి కూడా చదవాలి, అప్పుడు దాని నుంచి సమాధానం వస్తుంది. ప్రశ్న నుంచి సమాధానం వస్తుంది. ఎక్కడైనా అంతే. అధ్యాత్మశాస్త్రంలో ప్రశ్న నుంచే సమాధానం వస్తుంది. అలా కాకుండా మీరు పురాణ గాథ చెప్తున్నారనుకోండి, ప్రశ్న నుంచి సమాధానం ఎందుకు వస్తుంది? రాదు. విశ్వామిత్రుడు చాలామంది కొడుకులు ఉన్నారని విన్నాం కదా, వాళ్ళందరూ ఏమయ్యారు దాని గురించి చెప్పండి అని మీరు ప్రశ్నించారనుకోండి, దానికి ప్రశ్న నుంచి సమాధానం ఏమొస్తుంది? ఆయన చెప్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ అధ్యాత్మశాస్త్రంలో ప్రశ్నలన్నీ కూడా చాలా సజెస్టివ్గా ఉంటాయి. అంటే వాటి ఎందుకు సమాధానం అక్కడే మీకు దొరికిపోతూ ఉంటుంది. ఎనీవే, సో అది ప్రశ్న. సో ప్రబుద్ధ ఉవాచ, దానికి ప్రబుద్ధుడు అంటే చాలా లోతైనటువంటి జ్ఞానము గల ఋషి అని అర్థం. ఆయన పేరు కూడా ప్రబుద్ధ. ఆయన ప్రబుద్ధుడు సమాధానం చెప్తున్నాడు. సో ఇక్కడి నుంచి నేను ఇప్పటికే 2-3 సార్లు అన్నాను, మనం ఏదైనా ఒక ప్రసంగాన్ని వినేప్పుడు మాకు తెలుసుననో లేకపోతే మేము ఇంతకుముందు ఇవన్నీ విన్న మాటలేననో అటువంటి దృష్టి ఉండరాదు. చాలా ఎంప్టీ మైండెడ్ తోటి, విశాలమైన ఖాళీగా ఉన్నటువంటి మనస్సుతోటి
ఏకాగ్రతతోటి మనం వినాల్సి ఉంటుంది. ఏవైనా కొన్ని పూర్వాగ్రహములు అంటారు, అంటే ప్రెజుడిసెస్ లేకపోతే ఫిక్సేషన్స్ అని ఇలా ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. వాటితోటి కనుక మీరు మొదలుపెట్టారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రబుద్ధ ఉవాచ కర్మాణ్యారభమాణానాం దుఃఖహత్యై సుఖాయ చ పశ్యేత్ పాక విపర్యాసం మిథునీచారిణాం నృణాం. చాలా డేంజరస్ వెర్స్ ఇది. వచ్చి నా పాల పడింది ఈ వెర్స్. దీన్ని ఇప్పుడు నేను నిర్వహించాలి. చూద్దాము జనులు ఎలా ఉంటారంటే మిథునీచారిణాం. మగవాడు ఉన్నాడనుకోండి, ఏదో ఒక అమ్మాయితో జతగడితే కానీ జీవితానికి చరితార్థత లేదు అనే నిశ్చయంలో ఉంటాడు. మిథునీభూయ చరంతి. సో అలాగే స్త్రీ ఉన్నదనుకోండి, ఏమంటే మగవాడే మిథునీ జత కట్టకపోతే బతుకు లేదని మగవాడే అనుకుంటే ఇంకా స్త్రీ అనుకోవడంలో, స్త్రీ అబల అనుకోవడంలో ఆశ్చర్యం ఏమున్నది? కాబట్టి స్త్రీ కూడా కవులు చెప్పినట్టుగా లతకు చెట్టు తోడు ఉండాలన్నట్టుగా, సో స్త్రీ కూడా నాకు పురుషుని యొక్క తోడు ఉన్నట్లయితే నాకు జీవితము సుఖమయమగును అని ఆమె కూడా నిశ్చయించుకుంటుంది. ఈ నిశ్చయము వెనుక తెలివితేటలు ఉన్నాయని చెప్పడానికి ఏమీ లేదు. ఏదో అలా గతానుగతికో లోక, మన పూర్వం వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం అలా చేయడమే తప్ప. ఇప్పుడు ఏమయ్యా సపోజ్ తండ్రిని కొడుకు అడిగాడు అనుకోండి, ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నువ్వు సుఖాన్ని అనుభవించావా దుఃఖాన్ని అనుభవించావా చెప్పు అని వీడిని తండ్రిని కొడుకు నిలదీశాడు అనుకోండి, ఆయన హృదయపూర్వకంగా సమాధానం చెప్పాడు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే వీడు నిలదీయడు, ఆయన హృదయపూర్వకంగా సమాధానం చెప్పడు. ఆయన ఏం చెప్తాడంటే ఏవో కొన్ని స్టాండర్డ్ కొన్ని నిశ్చయములు ఉంటాయి, కొన్ని నిష్కర్షలు బుద్ధి యందు స్థిరంగా ఫిక్స్ అయి ఉంటాయి. అవి ఆయనకి ఎక్కడి నుంచి, ఆయనేమీ పరిశీలించి సంపాదించుకున్న నిష్కర్షలు ఏం కావు. అది ఆయన వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి విని సంపాదించినటువంటి నిష్కర్షలు. అది అప్పచెప్తాడు తప్ప కొడుక్కి ఒక అనుభవానికి తెచ్చుకున్న సత్యాన్ని అందజేసాడు అనే పరిస్థితి ఉండదు. ఏమని చెప్తాడు? సపోజ్ కొడుకు తండ్రిని అలా అడిగాడు అనుకోండి, తండ్రి ఏం చెప్తాడు? చాలే నోర్మోయ్, ఏదో మరి పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది, నోరు మూసుకుని పెళ్లి చేసుకోని చెప్తాడు. ఇప్పుడు పెళ్లి గురించి నేను అంటలేదు, నేను ఒక మానవ జీవితాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. కాబట్టి మానవులు ఏం చేస్తారంటే గతానుగతికో లోక అనే న్యాయాన్ని అనుసరించి మిథునీభూయ చరంతి. ఇలాగ జంటలుగా పురుషుడు స్త్రీ జంటలుగా ఉండి జీవిస్తూ ఉంటారు. జీవిస్తూ ఉంటే సుఖములు దుఃఖములు వస్తూ ఉంటాయి. జీవితంలో సుఖములు దుఃఖములు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ సుఖ దుఃఖముల గురించి లోకంలో ఉన్నటువంటి ధోరణి ఎలా ఉంటుందో తెలుసునండి. నాకు సుఖము ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉండాలి, దుఃఖము నాకు సుతరాము రాకూడదు, దూరంగా పోవాలి అని ఉంటుంది. ఇది లోకము యొక్క ప్రవృత్తి. ఈ ప్రవృత్తి వెనుక ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే మీరు గమనించండి, 3 రకముల జన్మలు గలవు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం. సో భగవద్గీత 18వ అధ్యాయం. మీకు పశుపక్ష్యాది యోని దుఃఖము అధికము సుఖము తక్కువ. దేవయోని దేవతలు సుఖము ఎక్కువ దుఃఖము తక్కువ. ఇక మధ్యలో ఉన్నాడు మనుష్యుడు, వీనికి మిశ్రా అని పేరు. మిశ్రా మామూలుగా పూజ స్వామీజీ అంటారు, మిశ్రా గారు మాత్రమే మిశ్రా కాదు, మనందరము మిశ్రాలమే అని. ఏమైనా అర్థమైందా మీకు ఆ మాట? కాబట్టి మనందరము మిశ్రాలమే. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అదే ఆ శ్లోకం. ఓన్లీ 2వ భాగం అలాంటి పెట్టండి. కనుక మానవ జన్మ మిశ్ర జన్మ. ఇక్కడ 50-50 అనే మాట ఎప్పుడైనా విన్నారా? 50-50 సుఖ దుఃఖాలు ఉంటాయి. 50-50 సుఖ దుఃఖాలు ఉంటాయి. ఏమంటే మీరు చెప్పండి, ఈ టాపిక్ తోటి ఈ పూట పూర్తి చేసి రేపు కొనసాగిద్దాము. మీరు చెప్పండి, పొగలు ఎక్కువ ఉంటుందా రాత్రి ఎక్కువ ఉంటుందా? చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే శీతకాలం అయితే పొగలు కురచగా ఉండి రాత్రి పొడవుగా ఉంటుంది,
వేసవికాలం అయితే పొగలు పొడవుగా ఉండి రాత్రి కురచగా ఉంటుంది. జూన్ 26ని జూన్ 26 ఏదో ఒక తారీఖు ఉన్నది. ఆ తారీఖు నాడు పొగలు రాత్రి సరి సమానంగా ఉంటాయి. దానికి ముందు దానికి వెనుక మొత్తం ఒక సంవత్సర కాలం మీరు తీసుకుని పొగటి సమయాన్ని కూడి రాత్రి సమయాన్ని కూడితే ఎగ్జాక్ట్లీ 50% పొగలు 50% రాత్రి ఉంటుంది. ఏమండి, సపోజ్ మీరు పొగలు సమయం మనకి పెరిగి రాత్రి సమయం తగ్గడానికి మీరు ఉపాయాన్ని ఆచరించారనుకోండి, అది ఎటువంటి తెలివితేటలు అంటారు? అది తెలివి తక్కువ తెలివితేటలు. అవి తెలివైన తెలివితేటలు కాదు. పొగటి సమయం పెరుగుట రాత్రి సమయమును తగ్గించుట అన్నది అంత తెలివి తక్కువ అదే కానీ ఇంకొకటి లేదు. రెండు కూడా యావరేజ్ అవుట్ అయిపోతాయి. అలాగే మీరు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారనుకోండి, ఈ దుఃఖములను తగ్గించుకోవటానికి దుఃఖహత్యై దుఃఖములను నివారించుటకు సుఖము కొరకు కర్మాణి ఆరభమానానాం వీడు కర్మలు మొదలు పెడతాడు. పొగలు తగ్గించుటకు లేక పెంచుటకు రాత్రి తగ్గించుటకు మీరు కర్మలు మొదలు పెడితే ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ఇది కూడా అంతే. ఓకే, కర్మలు మొదలు పెడితే కర్మ యొక్క ప్రయోజనమేమి? సుఖము అధికమగుట, దుఃఖము అల్పమగుట. వీడికి ఆ కర్మ ఫలం ఏ విధంగా పొందుతున్నాడు? పశ్యేత్ పాక విపర్యాసం. మన జీవితం ఎలా ఉన్నది? పాక విపర్యాసము అంటే మనము ఫలమునందు వైపరీత్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. పశ్చేత్ అంటే అనుభవిస్తున్నాడు. ఎలాగా? సుఖము అధికమగుటకు కర్మలను చేసి దుఃఖము తగ్గుటకు కర్మలను చేసి వీడు పొందుతున్నది ఏమిటి? సుఖము తక్కువగానే పొందుతున్నాడు, దుఃఖాన్ని అధికంగానే పొందుతున్నాడు. పాక విపర్యాసమే మనకి అనుభవానికి వస్తుంది. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే కామ్యకర్మ అనే దానిని సుతరాము తిరస్కరిస్తున్నారు. మరి మీరు దానికి సంసిద్ధంగా ఉన్నారో లేదో నేను ఎరగను. ఎందుకంటే వాతావరణం ఎలా ఉందంటే సమాజంలో మఠాధిపతులు, పీఠాధిపతులు, అధ్యాత్మ విద్యలను, పురాణములను, శాస్త్రములను బోధించేటువంటి పండితులు, ఆచార్యులు, గురువులు వీళ్ళందరూ కట్టకట్టుకుని మీకు సుఖాన్ని పెంచే ఉపాయాన్ని మేము చెప్తాము, దుఃఖాన్ని తగ్గించే ఉపాయాన్ని మేము చెప్తాము, అందుకోసమే మేమున్నాము, మా ఉపాసనల యొక్క తాత్పర్యం అదే, మా కర్మల యొక్క తాత్పర్యం అదే అని చెప్తూ ఉంటారు. మొత్తం అందరూ ఇదే మాట. అసలు ఎక్కడా దీనికి అపవాదమే లేదన్నట్టుగా ఉంటుంది. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా, ఏమనుకోకండి. నాకు పెద్ద ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు కాకినాడలోనే. ఏమనంటే, ఏ స్వామి, యువర్స్ ఈజ్ ఏ లోన్ వాయిస్ అన్నాడు. నీ ఒక్కడవేరా ఈ విధంగా చెప్తున్నవాడివి అన్నాడు. నేను అన్నాను, నేను ఒక్కడిని కాదండి, భగవద్గీత అలాగే చెప్తోంది, ఉపనిషత్తులు అలాగే చెప్తున్నాయి, భాగవతం అలాగే చెప్తోంది, రామాయణం అలాగే చెప్తోంది, ఏ అధ్యాత్మ శాస్త్రాన్ని చేసినా అలాగే చెప్తున్నారు. మీరు కర్మలని దుఃఖాన్ని తగ్గించుకుని సుఖాన్ని పెంచడం కోసం కర్మలని చేయబూనుటయే కర్మబంధము. మరి కర్మబంధము నుండి విముక్తి ఎలాగా? కర్మలను దుఃఖాన్ని తగ్గించుట, సుఖమును పెంచుట అనే ఫలము కొరకు చేయరాదు. కర్మను నిత్యకర్మలనే అనుష్ఠించవలెను. కామ్యకర్మలను, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు, ఆ మూడు కర్మలతోటి మనకి సంబంధం లేదు. నిషిద్ధ కర్మల్ని మానేస్తే ప్రాయశ్చిత్త కర్మలు అవసరమే పడదు. కామ్యకర్మ పరిత్యాగం చేసేస్తారు. కామ్యాంస్త్యజేత్ అని విధి కూడా గలదు. శంకర భగవత్పాదులు బృహదారణ్యక భాష్యంలో చెప్తారు. కాబట్టి కామ్యకర్మలను కూడా త్యాగం చేసేస్తే నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి. వాటిని కూడా ఎలా చేస్తారు మీరు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః అన్న విధంగా ఫలాకాంక్ష లేకుండా, ఫలతృష్ణ లేకుండా కేవలము కర్తవ్యతా బుద్ధితో మాత్రమే మీరు కర్మలని చేస్తారు. దాని పేరే కర్మయోగము. అటువంటి కర్మయోగానుష్ఠానము వలన మీరు కృతాత్ములు అవుతారు. ఎప్పుడైతే కృతాత్ములు అవుతారో మీ హృదయమునందు దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపము అనావృతమై, అంటే అనుభవమునకు వచ్చి, అనుభవమునకు రావాలి.
జేబులో గంధపు చెక్క ఉంటే ఉపయోగం ఏమిటి? దాన్ని ప్లాస్టిక్లో చుట్టు పెడితే ఏమిటి ఉపయోగం? అది అనుభవానికి రావాలి, దాని యొక్క పరిమళం అనుభవానికి రావాలి. ఆ విధంగా హృదయంలో నిత్యము నివసిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యము యొక్క సచ్చిదానంద స్వరూపము ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో ఆ రకంగా ఆ విధంగా మానవుడు ఈ సుఖదుఖముల యొక్క ప్రవాహ రూపమైన జన్మ మృత్యువుల యొక్క ప్రవాహ రూపమైన సంసారమును అధిగమించి తద్వారా అవిద్యను అధిగమించి కృతార్థుడు కాగలుగుతాడే కానీ నాస్త్యకృత కృతేన కేవలము సుఖమును అధికముగా పొందుటకు దుఃఖమును నిరోధించుటకు ఇంకా ఈ కర్మలు చేస్తాం ఆ కర్మలు చేస్తాం, ఈ కర్మలు ఒకప్పుడు లౌకికములు కావచ్చును, ఒకప్పుడు వైదికములు కావచ్చును, లేక విహితములు కావచ్చును, మతపరమైన కర్మలు కావచ్చును, వీటి వలన మేమేదో ఉద్ధరిస్తామని అనుకోవడము ఇది అవివేకము. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, మరి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు ఏమిటని. అది దానికి ఆన్సర్ ఏం లేదు, దానికి సమాధానం ఏం లేదు. సో అది ఎవడి యోగ్యతను అనుసరించి వాడికి ఉపదేశం లభిస్తూ ఉంటుంది, అంతకంటే దానికి వేరే సమాధానం ఏమి ఉండదు. కనుక ఈనాటి ప్రసంగము యొక్క సారమేమనగా సుఖప్రాప్తికి దుఃఖ నివారణకు కర్మలను ఉపాసనలను చేయుట అనే దానిని చాలా బలంగా పరిశీలనకు పెట్టాల్సి ఉంటుంది. కర్మానుష్ఠానము, ఈశ్వరారాధన, ఉపాసన అనేవి కేవలము అంతఃకరణ శుద్ధి, ఆత్మసాక్షాత్కారము కొరకు మాత్రమే ఉద్దేశించినట్లయితే మనిషి కృతార్థుడు అవుతాడు. ఈ ప్రసంగాన్ని రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ.